శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మరియు అచ్చంగా తెలుగు సంయుక్తంగా నిర్వహిస్తున్న పింగళి సూరన విరచిత కళాపూర్ణోదయము గ్రంథానికి శ్రీ బాలాంత్రపు వెంకటరమణ గారు రచించిన పరిచయ గ్రంథాన్ని ఈరోజు మనం ఆవిష్కరించుకోబోతున్నాం. ఈ సభకు ఇచ్చేసిన మీ అందరికీ సాదర స్వాగతం. నేను సహజంగానే లెక్కల్లో కొంచెం నాకు అంత బాగా రావండి. అయితే భారతీయ కళలు ఎన్నండి? 64. చంద్రకళలు 16. అయితే ఈ కళాపూర్ణోదయము 11కే వచ్చేసిందండి. ఎలాగంటారు? అదే నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే బాలాంత్రపు వెంకటరమణ గారి 11వ గ్రంథం ఇది. అంతేకాకుండా మా అచ్చంగా తెలుగు ప్రచురణల తరఫున వచ్చిన 108వ పుస్తకం ఇది. అష్టోత్తర శతనామార్చన సరస్వతీదేవి పాదాలకు చేసుకున్నట్లుగా ఈ 108వ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఈ రోజున జరగబోతోంది. ఇప్పటికే విలంబం అయింది కాబట్టి ఇంకా ఆలస్యం లేకుండా ముందుగా ఈనాటి మన ముఖ్య అతిథుల్ని వేదిక మీదకి ఆహ్వానించేసుకుందామండి. ముందుగా శ్రీ ఓలేటి పార్వతీశం గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వాసంతి వీరికి పుష్పగుచ్చాన్ని అందిస్తుంది. సంహిత వీరికి పుష్పగుచ్చాన్ని అందిస్తుంది. ఆనందం కలిగించేవారు వీరు. వీరి జవాబులు శీర్షిక అత్యంత విజయవంతమైంది. అంతేకాక వీరు సాహితీవేత్త, కవి, రచయిత, మంచి వక్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగువారు గర్వించదగ్గ గొప్ప వ్యక్తి శ్రీ పార్వతీశం గారు. వారిక్కడికి విచ్చేయడం మన భాగ్యం. స్వాగతం సార్. ఈనాటి మన సభాధ్యక్షులు బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సంహిత వీరికి ముఖ్య అతిథి శ్రీ ఓలేటి పార్వతీశం గారు. సనాతన ధర్మ ప్రచారానికి కంకణం కట్టుకుని దేశ విదేశాల్లో ప్రవచనాలు ఇస్తూ ఎందరో అభిమానులని సంపాదించుకున్న మాన్యులు సాక్షాత్ సరస్వతి స్వరూపులు బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు. మనసుకు హత్తుకునేలా ప్రవచనాలు చెప్పడంలో అందివేసిన చెయ్యి వీరు. తీయనైన తన స్వరంతో శ్రోతలను మంత్రముగ్ధులను చేసే వీరిని మధుర భారతి అని అందరూ పిలుచుకుంటున్నారు. ఉపన్యాస చక్రవర్తి, ప్రవచన రత్నాకర వంటి అనేక బిరుదులు వీరిని వరించాయి. నిజంగా వీరిక్కడికి రావడం మన అదృష్టం. స్వాగతం సార్. నమస్కారం. అలాగే ఆత్మీయ స్నేహిత, ఈనాటి గ్రంథ సమీక్ష చేయబోతున్న పాలపర్తి హవీలాని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సంహిత వీరికి పుష్పగుచ్చాన్ని అందిస్తారు. వృత్తిరీత్యా హవీలా ఉపాధ్యాయురాలు, భావనా ప్రియ అనే సాహిత్య బృందం వ్యవస్థాపకురాలు. ప్రబంధ కవులు ఈ తరంలో జన్మించారు అని మహనీయులు మహామహుల చేత అనిపించుకుందంటే తన ప్రతిభని మీరు ఊహించవచ్చు. తొలుత పద్యాన్ని ఆరాధించిన హవీలా పద్యంలో నైపుణ్యం సాధించి పెద్దల మెప్పులు పొందాక వచన కవిత్వము రాయడం ప్రారంభించింది. జాతీయ స్థాయిలో మండలి ఫౌండేషన్ నిర్వహించిన ఖండకావ్య సంపుటి పోటీల్లో హవీలా రచించిన ఆంధ్ర యశోభూషణం మొదటి స్థానం సాధించడం, మరొక జాతీయ స్థాయి పోటీలో హవీలా రచించిన పద్య ప్రభాతానికి మొదటి స్థానం రావడం హవీలా పద్య రచన ప్రతిభకు మచ్చుతునుకలు. ఇవే కాదండి, నానాటికి తారాపథంలో దూసుకుపోతున్న యువ కవయిత్రి హవీలా. స్వాగతం హవీలా. ఇక ఈనాటి మన పెళ్లి కొడుకు శ్రీ బాలాంత్రపు వెంకటరమణ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. నిజంగా ఈ వయసులో ఏ వయసులో వయసు లేదు, అదే ఇంత కష్టపడి 11 పుస్తకాలను తీసుకురావడం, ఇంకా శ్రమిస్తూ ఇప్పుడు హరివంశమా అండి రాస్తున్నది? హరవిలాసం రాస్తున్నారు. ఇప్పుడు ఏదో ఒక పనిలో ఆ విధంగా వీరు ఎంగేజ్ చేసుకుని వారు రాస్తున్న పుస్తకాల వల్ల ముందు తరాలకి పెన్నిధులు లభిస్తున్నాయి. వీరి పుస్తకాల్ని నా దగ్గర కొనేవారు ఎవరంటే స్టూడెంట్స్ అండి. అంటే ఇప్పుడు రీసెర్చ్ స్కాలర్స్, స్టూడెంట్స్ వీళ్ళందరూ కొంటున్నారు. ఇందాకే ఒకరితో సంభాషణ అవుతున్నప్పుడు వారు అన్నారు, అమ్మ పుస్తకాలు ఎవరు కొంటున్నారు అంటే పాండురంగ మహత్యం
500 కాపీలు అయిపోయి రీప్రింట్ చేయించాము. ఆముక్తమాల్యద ఇప్పుడు రీప్రింట్ చేయవలసి ఉంది. అంతగా ఆదరిస్తున్నారు రమణ గారి పుస్తకాలని. అమెజాన్లో కూడా నా బెస్ట్ సెల్లర్స్ రమణ గారి పుస్తకాలేనండి. వీరి కృషి నిజంగా మనందరం ప్రశంసించదగ్గది. వీరి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అంటే వయసు అనేది ఏజ్ ఇస్ జస్ట్ ఎ నెంబర్ అంటారు కదా, అలాగా మనకి ఉత్సాహం ఉన్న, అనురక్తి ఉన్న ఏ కళనైనా మనం అభ్యసించవచ్చు, లేకపోతే మనం సాధన చేయవచ్చు అనేది వీరిని చూసి నిజంగా మనం నేర్చుకోవాలి. ఇక ఈనాటి ఈ సభని ప్రార్థనా గీతంతో ఆరంభిద్దాము. వాసంతి ఒక చక్కని ప్రార్థనా గీతాన్ని ఇప్పుడు మనకు వినిపి. భావములోన బాహ్యమునందున, భావములోన బాహ్యమునందున గోవింద గోవింద అని కొలువావు మనసా భావములోన, బాహ్యమునందున గోవింద గోవింద అని కొలువావు మనసా భావములోన, బాహ్యమునందున. హరి అవతారములే అఖిల దేవతలు, హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండములు, హరిలోనివే బ్రహ్మాండములు, హరినామములే హరినామములే అన్ని మంత్రములు, హరినామములే అన్ని మంత్రములు. హరి 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 అనవో మనసా, హరి 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 అనవో మనసా భావములోన, బాహ్యమునందున గోవింద గోవింద అని కొలువావో మనసా భావములోన, బాహ్యమునందున. అచ్యుతుడితడే ఆదియునంతము, అచ్యుతుడితడే ఆదియునంతము, అచ్యుతుడే అసురాంతకుడు, అచ్యుతుడే అసురాంతకుడు, అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిడే, అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిడే. అచ్యుత అచ్యుత శరణనవో మనసా, అచ్యుత అచ్యుత శరణనవో మనసా భావములోన, బాహ్యమునందున గోవింద గోవింద అని కొలువావో మనసా భావములోన, బాహ్యమునందున. ఆలపించారు వాసంతి. నిజంగా వెంకటాద్రి మీద ఉన్న అచ్యుతుడిని మాకందరికి దర్శింపజేశారు. కృతజ్ఞతలు. ఇక ఈనాటి ఈ సభను సభాధ్యక్షులు శ్రీమన్నారాయణమూర్తి గారికి అప్పగిస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మతిమంతుల హృదయ సీమ మణిదీపంబౌ, చతురాస్యుని ప్రియ భామిని సతి శారద కంజలింతు సాష్టాంగముగా. వాగ్దేవి పదపద్మాలకు సభక్తికంగా సహస్రాధికంగా మున్ముందుగా ప్రణామాలు సమర్పిస్తూ, సభా సరస్వతికి నమస్కరిస్తూ, శ్రీ బాలాంతరపు వెంకటరమణ గారు రచించిన 11వ గ్రంథం పింగళి సూరనాథుని కళాపూర్ణోదయ పరిచయ గ్రంథం ఈనాడు మనం ఆవిష్కరించుకుంటున్నాం. మేధావులు, మహనీయులు భిన్నమైన పనులు చేయరు,
చేసే పనినే భిన్నంగా విభిన్నంగా చేస్తారు అని పెద్దల మాట. ఆ మాటను నిజం చేస్తూ సామాన్య పాఠకులకు మన అమృతతుల్యమైన సాహిత్యాన్ని చేరువ చేయడానికి అహర్నిశలు శ్రమిస్తూ ఒక యజ్ఞార్థ దీక్షతో సారస్వత విమర్శ రంగంలో ప్రవేశించి అద్భుతమైన గ్రంథాలు మనకు అందిస్తూ అశర పరంపరగా వస్తూ ఇది 11వ గ్రంథంగా అందిస్తున్నారు శ్రీ బాలాంతరపు వెంకటరమణ గారు. ఈనాటి కార్యక్రమానికి సుప్రసిద్ధ సాహితీవేత్త, పేరు చెబితే చాలు ప్రత్యేకంగా పరిచయ వివరాలు చెప్పనవసరం లేని సాహితీమూర్తి శ్రీ పోలేటి పార్వతీశం గారు రావడం నిజంగా ఈ కార్యక్రమానికి అఖండ విజయ కేతనం అని నేను భావిస్తున్నాను. ఇక ఈనాటి కార్యక్రమంలో గ్రంథ సమీక్షకులుగా అంగీకరించి మన ముందున్నవారు వయస్సులో పిన్న వైదుషిలో మిన్న అయిన శ్రీమతి బాలపర్తి అవిల గారు. ఒక వంక ఉపాధ్యాయ వృత్తిని నిర్వర్తిస్తూనే అటు సాహిత్య రంగంలో సృజన విమర్శ రంగాలు రెండింటినీ కూడా పండించుకుంటూ సార్థకంగా ముందుకు సాగుతున్న విదుషీమణి శ్రీమతి అవిల గారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ గారు నేటి కార్యక్రమంలో విశిష్ట అతిథిగా రావాల్సి ఉన్నది. ఈ హేమ ఇప్పుడు వారు వస్తారు. వారు వచ్చినప్పుడు వేదిక మీదకి వారిని ఆహ్వానించే బాధ్యతను నేను స్వీకరిస్తాను. ఇక మన కార్యక్రమంలో అడుగు పెడితే ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారి ప్రేరణతో వారి ఏకలవ్య శిష్యులై తెలుగు పద్య సుగంధాలను లోకానికి అందించాలని తెలుగు పద్య మధురిమలతో తమ రచనకు శ్రీకారం చుట్టారు శ్రీ బాలాంతరపు వెంకటరమణ గారు. బాలాంతరపు వెంకటరమణ గారు తెలుగు సాహిత్య విద్యార్థి కాదు, తెలుగు ఆచార్యులు కాదు, వృత్తిరీత్యా వారు ఇంజనీర్ అయినప్పటికీ తెలుగు భాషా సాహిత్యాల పట్ల అపారమైన మక్కువతో తెలుగును బ్రతికించడమే నా బ్రతుకులకు లక్ష్యమని వారు కంకణధారి తెలుగు పద్య మధురిమలతో ప్రారంభించి ఆ తర్వాత మనుచరిత్రతో ప్రారంభించి పంచకావ్యాలు, ఉత్తర హరివంశం, రాఘవ పాండవీయం ఇలాంటి ఎన్నో అద్భుతమైన కావ్యాలకు చక్కని వివరణ అందిస్తూ సరళ సుందరమైన భాషలో సంక్షిప్త సుందరంగా ఆ కావ్యాన్ని పాఠకుల హృదయానికి చేరువ చేసే విధంగా పరిచయం చేస్తూ వస్తున్నారు. ఆ పరంపరలో భాగంగా ఈనాడు కళాపూర్ణోదయం మన ముందుంచుతున్నారు. ఈ కళాపూర్ణోదయ కావ్య వైభవాన్ని గురించి శ్రీమతి హవీల గారు మాట్లాడతారు కాబట్టి నేను గ్రంథం జోలికి పోవడం లేదు. కళాపూర్ణోదయంలో ఒక మాట ఉంది. ప్రారంభంలోనే ద్వారకా నగర వైభవాన్ని వర్ణిస్తూ కావ్య ప్రారంభం చేశారు వెంకటేశ్వర నాయుడు వారు. వీరు భువన విజయంలో ఈవేళ వెంకటేశ్వరుడు కూడా ఉంటూ ఉంటారు. మనకి కృష్ణదేవరాయల సమకాలికుడు, సమవయస్కుడు కాదు, ఆయన సమకాలీనుడు కావచ్చు, కానీ కృష్ణదేవరాయల కొలువులో ఉన్నాడనడానికి సాక్ష్యాధారాలు కనిపించు. ఏమైనా ప్రబంధ కవుల సరసన ఉండదగిన కావ్య వైభవం కలిగిన మహానుభావుడు వెంకటేశ్వర అనడంలో మాత్రం ఏమీ సందేహం లేదు. నంద్యాల కృష్ణభూపతికి తన కావ్యాన్ని అంకితం చేసినవాడు. ద్వారకానగర వర్ణనతో ప్రారంభించాడు. ఈ కవి రచించిన జర్ధి కావ్యాన్ని ఇదివరకే పరిచయం చేశారు. రాఘవ పాండవీయ కావ్యాన్ని కావ్య పరిచయం చేశారు బాలాంతరపు. వారి కాకినాడలో ఆవిష్కృతమైంది. ఎన్నో కావ్యాలకు వారు రాస్తున్నప్పుడు ఈ కళాపూర్ణోదయాన్ని తీసుకోవడంలో వారి ఆంతర్యాన్ని గమనిస్తే జిగిబిగిగా గందరగోళంగా తొందరగా కథ అర్థం కాకుండా ఉండే కావ్యాల్లో కళాపూర్ణోదయం ఒకటి అనే మాట సాహిత్య లోకంలో ప్రసిద్ధం. మా గురువు గారు ప్రొఫెసర్ ఎస్వి జోగారావు గారు చమత్కారమైన మాట అనేవారు. కళాపూర్ణోదయ కావ్యం చదివిన తర్వాత స్పష్టంగా కథ అర్థం చేసుకుని చెప్పగలిగితే చాలు అతనికి డాక్టరేట్ ఇవ్వచ్చు అన్నారు. మరి రమణ గారికి ఎన్ని డాక్టరేట్లు ఇవ్వాలో మనం ఆలోచించుకోవాలి. అంత చక్కని కృషి వారు నిర్వహిస్తున్నారు, నిర్వహించారు, నిర్వహించబోతున్నారు కూడా. ఎందుకంటే ఇది వారి తొలి రచన కాదు, చివరి రచన కూడా కాదు. నిరంతర సాహిత్య వ్యవసాయం సాగిస్తున్న కృషికులు శ్రీ బాలాంతరపు వెంకటరమణ గారు. మరి నేటి కార్యక్రమంలో పెద్దలు ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్నారు. కానీ మధురైన సమాపయ్యేది అన్నారు కాబట్టి వారు తర్వాత మాట్లాడుతూ ఉంటున్నారు. శ్రీమతి బాలపర్తి హవీల గారు కావ్య సమీక్ష ముందుగా చేస్తారు. ఆ అనంతరం ఈ కావ్యాన్ని గురించి పెద్దలు
ఇతరులు మాట్లాడతారు. ముందుగా గ్రంథాన్ని మనం ఆవిష్కరించుకుందాం. పెద్దలు శ్రీ ఓరెడ్డి పార్వతీశం గారు, రచయిత బాలాంతర వెంకటరమణ గారు పక్కన ఉండగా ఈ గ్రంథాన్ని తమ కర కమలాల మీదుగా ఎన్నో మంచి గ్రంథాలను ఆత్మీయ భావంతో తమ చల్లని చేతులతో ఆవిష్కరించిన మహనీయులు శ్రీ పార్వతీశం గారు ఈనాడు ఈ గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్నారు. మేలి ముసుగులో ఉన్న ఈ కావ్య కన్యను అవకుంఠ శ్రీ చిద్విలాస ప్రభాపూరంబై శ్రీరమ్యామలనూత్రభావ రసవత్ శ్రీ చిద్విలాస ప్రభాపూరంబై నవకావ్య వైభవ కళా ప్రోద్భూత వాన్మాధురీ సారంబై విలసిల్లు నీ కరుణయే స్వచ్ఛందమై ఛందమై ధారాళం పుగజాలువారదే కవిత్వం నీ సభన్ శారదా అని పలుకుల తల్లికి నా ప్రార్థనను అందిస్తూ ఆ పలుకుల తల్లి పలికించే మాటలను గ్రంథ సమీక్ష రూపంలో చక్కని ప్రసంగంగా అందించవలసిందిగా శ్రీమతి బాలపర్తి హవిల గారిని కోరుతున్నాను. వసించెడు నీ మృదు కావ్య భుజముల్ కలికి మరాళ పంక్తులు సుఖాల గమించు ప్రబంధరాజముల్ కలువ మగండు పూర్ణుడై కౌముది జిల్కు కళల్ సహస్రముల్ కలువ మగండు పూర్ణుడై కౌముది జిల్కు కళల్ సహస్రముల్ కొలువగు రాణి గొల్తు కడు కోమల వాణిని ఆంధ్రవాణిని. నమస్సభాయ. నేటి సభకు విచ్చేసినటువంటి అతిరథ మహారథులు, పరిచయం అవసరం లేనటువంటి సాహితీమూర్తులు, కొన్ని దశాబ్దాలుగా అందరికీ సుపరిచితమైనటువంటి వాళ్ళు, తర్వాత సమున్నతమైనటువంటి సాహితీమూర్తి అయినటువంటి మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి మాస్టర్ గారికి విశేషించి నా నమస్కృతులు తెలియజేస్తూ, నేటి పరిచయ గ్రంథ రచయిత అయినటువంటి బాలాంత్రపు వెంకటరమణ గారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. కళా పూర్ణోదయం ఈ మాటలోనే ఒక శ్లేష ధ్వనిస్తుంది అనుకుంటాను. కళాపూర్ణోదయము అంటే కావ్యోన్ముఖంగా చూసినప్పుడు కళాపూర్ణుడు అనేటువంటి వ్యక్తి ఉదయించడము అని. మరి ఒక మాటగా చూసుకున్నప్పుడు, ఆ సమాసంగా చూసుకున్నప్పుడు కళ అంటే విద్యాని, కళ అంటే కళలు, కౌశలాలు అనే అర్థము, కళ అంటే వెన్నెలలు అనే అర్థము, ఇలాంటి ఎన్నో అర్థాలు ఉండడం వల్ల కళాపూర్ణోదయము అంటే, కళ అంటే సరస్వతీదేవి అని కూడా అర్థం ఉంది కాబట్టి సరస్వతి స్వరూప విలాసం కావచ్చు కళాపూర్ణోదయం అనే మాటకి అర్థం. లేకపోతే సంపూర్ణ సృజనావిష్కరణ విలాసం కావచ్చు. ఎందుకు అంటే ప్రబంధ కాలం అంతా కూడా ఒక మూసపోత ధోరణిలో ఒకే విధమైనటువంటి రచనలు చేసుకుంటూ వెళ్ళిపోతున్న కాలంలో పింగళి సూరన అనేటువంటి మహాకవి తన అద్భుతమైనటువంటి ఒక కల్పనతో, స్వకపోల కల్పితమైనటువంటి ఒక ఊహతో ఒక ఇతివృత్తాన్ని నిర్మించుకొని స్వచ్ఛందమైనటువంటి పదాన్ని ఎన్నుకుని తానే ముళ్ళు తవ్వి అడవి కొట్టి బాట చేసుకొని తను నడిచింది గాక తన కావ్యాన్ని చదివేటువంటి ఆ పాఠగాళిని, ప్రభువుల్ని అందరినీ కూడా వాళ్ళు నడిచేసరికి అదొక మహారహదారిగా అద్భుతమైనటువంటి కాల్పనిక, అది మయసభని ఆవిష్కరించినట్లుగా కళాపూర్ణోదయాన్ని తీర్చిదిద్దారేమో
అని అనిపిస్తుంది కళా పూర్ణోదయ ఇతివృత్తాన్ని మనం గమనించుకున్నప్పుడు. మాస్టర్ గారు చెప్పినట్లుగానే కళా పూర్ణోదయం మీద ప్రత్యేకించి పిహెచ్డి చేయక్కర్లేదు. దాని యొక్క కథని సుస్పష్టంగా కావ్యం మొత్తం చదివి ఆది నుండి అంతం వరకు మొత్తం చదివి దాన్ని ఆకళింపు చేసుకొని అసలు ఏ చిలుక ఏం చెప్తుంది, ఏ చిలుకలు 2 ఉన్నాయి. చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు నాకు. ఆ చిలుక ఈ చిలుక అనుకునేదాన్ని. శాపవశాత్తు సరస్వతీదేవి చేతిలో ఉన్నటువంటి చిలుక మరొక జన్మ ఎత్తుతుంది. ఆ చిలుకే అక్కడే కల్పవృక్షం తీసుకొచ్చేటప్పుడు వచ్చే చిలుక అనుకునేదాన్ని. ఏమీ అర్థమయ్యేది కాదు. ఇప్పటికీ కూడా ఎందరికో కూడా అర్థం కానటువంటి, నాకు కూడా సంపూర్ణంగా మొన్నటి వరకు కూడా అర్థం కానటువంటి ఈ కథా వృత్తాన్ని, ఇతివృత్తాన్ని, కాల్పనిక ఇతివృత్తాన్ని తీసుకుని రాసినటువంటి పింగళి సూరన గారి బాటలో ఉన్నటువంటి అస్పష్టమైనటువంటి వాటన్నింటినీ, ముడులన్నింటినీ విప్పుతూ ఒక పద్య భాగంలో ఉన్నటువంటి దాన్ని ఒక సరళ వచన రూపంలోకి చక్కని ఒక కథగా రాసుకుంటూ ఈ కళాపూర్ణోదయం ముందు చక్కగా ఇచ్చేశారు బాలాంత్రపు వెంకటరమణ గారు. ఈ ఒక్క కళాపూర్ణోదయమే కాదు, వారు ఇప్పటి వరకు 10 పుస్తకాలు, తెలుగు పద్య మధురిమలు తొట్టతొలిదయ్యి ఉంటుంది. దానితో కలిపితే 11వదా మాస్టరు. దాన్ని తీసేసి కేవలం పరిచయ గ్రంథాలుగా చూసినప్పుడు ఇది 10వది. పద్మిని గారు చమత్కరించినట్లు 16 రోజులు నిండితే 16 దినముల పరువు వచ్చిన నాటి చంద్రుని ధవళహాసములలోన అంటారు జాషువా గారు. అంటే కళలు 16 విలాసం చెందాలి అంటే, ఆ వికసితం అవ్వాలి అంటే 16 రావాలి. కానీ వారు 11వ పుస్తకానికే సంపూర్ణ కళాపూర్ణోదయం చేసేశారు. కాబట్టి వారికి అభినందనలు తెలియజేస్తూ, సరే మూసపోతగా సాగుతున్నటువంటి ఆ ప్రబంధ యుగంలో తనకి సమకాలీకులైనటువంటి కవుల ధోరణికి భిన్నంగా ప్రయాణించిన వారు పింగళి సూరన గారు. దానికి వారు రాసినటువంటి, అంటే మనకు లభ్యంగా ఉంటూ ఇంకా చాలా రాశారు, ఇంకొక 4-5 కూడా రాశారు, కానీ అవి మనకి లభించవని అంటూ ఉంటారు. కాబట్టి లభించేటువంటి 3 కావ్యాలు వారి యొక్క విశేషమైనటువంటి, పింగళి సూరన గారి విశేషమైనటువంటి ప్రతిభకు మచ్చులుగా నిలుస్తూ ఉన్నాయి. అది వారు మునిపే వెలయించిన పరిచయ గ్రంథాన్ని వెలయించినటువంటి ద్వర్ధి కావ్యంగా ప్రసిద్ధికెక్కినటువంటి రాఘవ పాండవీయం. 2వది ప్రస్తుత గ్రంథమైనటువంటి కళాపూర్ణోదయము, ప్రభావతి ప్రద్యుమ్నం కూడా. ఈ 3 కూడా వారి, అంటే ఈ 3 గ్రంథాల యొక్క ఇతివృత్తంలో వారు చేసినటువంటి, ఆవిష్కరించినటువంటి ప్రతిభా విశేషాలు కానివ్వండి, లేకపోతే అభివ్యక్తి వైలక్షణ్యం కానివ్వండి, వారిని తన సమకాలీన కవులతో కంటే ఒక 10 మెట్లు ఎక్కువ స్థాయిలో నిలిపి ఉంచిందనడంలో సందేహం లేదు. నిజానికి గమనించుకుంటే తిక్కన తర్వాత ఇంత ప్రౌఢ కవిత్వం చెప్పిన వాళ్ళు కనబడరు. అయితే ఈ కళాపూర్ణోదయంలో వారి శైలి సారళ్యంగా ఉంటూనే కథాగమనంలో పాటించినటువంటి ఒక స్క్రీన్ ప్లే అద్భుతమైనటువంటి అనుభూతిని పాఠకునికి పరిచయం చేస్తూ ఉంటుంది. ఈ కళాపూర్ణోదయం గ్రంథము, దీన్ని అచ్చంగా తెలుగు, ఎందుకంటే సమీక్ష కాబట్టి ఫార్మాలిటీగా దీని ముఖ చిత్రం ఇవి చెప్పాలి కనుక దీన్ని కూచి గారు అందమైనటువంటి ముఖ చిత్రంతో దీన్ని మరింత దీని సౌందర్యాన్ని ఇనుమడింపజేశారు. అచ్చంగా తెలుగు ప్రచురణలు ఇందాక పద్మిని గారు చెప్పినట్లు 108వ గ్రంథంగా అచ్చువేయడం జరిగింది. తరువాత కాశీనాథుని సాంబశివరావు గారి స్మృత్యంజలిగా రాధ గారు దీన్ని ఉదారంగా ప్రింట్ చేయడానికి కారకులైనందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, బాలాంత్రపు వెంకటరమణ గారు గురువుగా భావించి పాఠకమిత్ర అనే పేరిట వెలయించినటువంటి సరళ వ్యాఖ్యలని స్ఫూర్తిగా బేతవోలు రామబ్రహ్మ మాస్టర్ గారు పాఠకమిత్ర అని
సరళమైనటువంటి పాఠకులకు అనుకూలమైనటువంటి అభ్యాసకులకు పిహెచ్డి చేసేటువంటి పరిశోధన రంగంలో ఉన్నటువంటి నేటి కాలం పిల్లలకు ఉపయోగపడేటువంటి ఒక పాఠక మిత్ర విధానాన్ని అనుసరించి వారు రాసినటువంటి గ్రంథాలను స్ఫూర్తిగా ప్రస్తుతం శ్రీ బాలాంత్రపు వెంకటరమణ గారు వారిని గురువుగా స్వీకరించి వారి పాఠక మిత్ర అనేటువంటి ఆ మంత్రాన్ని జపిస్తూ వారు వెళ్ళిపోతూ 10 ఇప్పుడు నడుచుకుంటూ ఎక్కడ కూడా ఆగలేదు. 10 పుస్తకాల వరకు కూడా ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఇప్పుడు కూడా నడుస్తూ ఉంది, రచనలోనే ఉన్నారు. అది కూడా మన ముందుకు రాబోతోంది. మన కోహ్లీ గారు, ఈ కోహ్లీ గారు అన్న మాటకి చివరిలో ప్రసంగం ముగించేటప్పుడు ఎందుకన్నానో తెలుసుకుందాము. అయితే ఇలాంటి మరి కళాపూర్ణోదయానికి వ్యాఖ్యలు ఇంతకుముందు వచ్చాయా అంటే వచ్చాయి. పెద్దవారు రాశారు, మల్లాది వారి వ్యాఖ్య ఉన్నది, కందుకూరి వారి వ్యాఖ్య ఉన్నది. పెద్దల వ్యాఖ్య ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి వ్యాఖ్య రాయడం అవసరమా అంటే వ్యాఖ్యానం ప్రతి పద్యానికి ఉంటుంది. వ్యాఖ్యానం అలంకారాలతో కూడి ఉంటుంది. వ్యాకరణ చర్చకు తావిస్తుంది, పండిత చర్చకు తావిస్తుంది. కానీ ఈ చర్చలో పడి ఇంత విస్తృతంగా అధ్యయనం చేయడంలో పడి ప్రస్తుత తరాల వాళ్ళు కావ్యాల పట్ల విముఖత తెచ్చుకొని విసిగిపోయి వీటిని ఆమిషతో చదవడం వదిలేస్తారనేటువంటి భయంతో ఆ గురుతర భారాన్ని భుజానికి ఎత్తుకుని బాలాంత్రపు వెంకటరమణ గారు ఇది చేయడం ముదావహము. మొత్తానికి మన పింగళి సూరన గారు 1945 పద్యాలలో 1943 పద్యాలలో ఈ కావ్యాన్ని రాసి ఉంటే దానిలో కేవలం 425 పద్యాలు తీసుకొని దానికి చక్కని విశ్లేషణలు అర్థాలను ఇస్తూ, అంటే ప్రారంభం నుండి చివరి వరకు ఇతివృత్తం ఎక్కడా కూడా తెగిపోకుండా. ఎందుకంటే ఒక పద్యంలో ఉన్నట్టు అంటే అది చూడడానికి చిన్న పనే అన్నట్లు కనిపిస్తున్నా అది కొంటని తరచి చెంచాతో ఒక చిన్న ఒక సంజీవుని తయారు చేయడం లాంటిది. కాబట్టి అది ఒక మానసిక పరిశ్రమ అని చెప్పవచ్చు. ఆ మానసిక పరిశ్రమ వారు కలుగజేసుకుని చేయడం ఎంతైనా ముదాహం. వారు ఇంతకు ముందు పారిజాత అపహరణం, మనుచరిత్ర, పాండురంగ మహాత్మ్యం ఇవన్నీ రాసుకుంటూ వచ్చారు. శృంగార నైషధం ఇట్లా మరి తనకంటే ముందు వాడైనటువంటి రామరాజభూషణుడు అన్నటువంటి ఒక మాట, బహుశా దీన్ని మనం అంటే కామెంట్గా అనుకోకూడదు. ఎందుకంటే రామరాజభూషణుడు మన వసుచరిత్రలో ఒక మాట అన్నారు, కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నములు అని. కేవలం కల్పించుకునే అంటే అప్పటి వరకు కూడా ప్రసిద్ధమైనటువంటి రామాయణ మహాభారతాల్లో ప్రసిద్ధమైనటువంటి ఇతివృత్తాల్ని పరిగ్రహించి ఆ పరిగ్రహించినటువంటి ఇతివృత్తానికి స్వకపోల పూరితమైనటువంటి కల్పనలను జోడించుకుంటూ దాన్ని కొనసాగించుకుంటూ రాసేటువంటి సంప్రదాయం నడుస్తున్నటువంటి కాలంలో సూరన ఈ స్టెప్ తీసుకోవడానికి కారణం బహుశా ఒక విమర్శని ఊహించి ఉండవచ్చేమో. కానీ ఆ సమవయస్కులైనప్పటికీ కూడా అప్పటికి కళాపూర్ణోదయం వచ్చి ఉండలేదు. కళాపూర్ణోదయం వస్తే కదా రామరాజభూషణుడు విమర్శించేది. కానీ రామరాజభూషణుడు అన్నదే మొట్టమొదటి అర్థం ఉండవచ్చు అని ఒక ఊహ చేస్తే ఏమని ఒక స్వతంత్రంగా ఒక ఇతివృత్తాన్ని తీసుకుని మనము మెప్పించలేము. ఎందుకంటే పెద్దల బాటలో నడవాలి. పెద్దలు చెప్పినటువంటి ఒక ఇతివృత్తంలో నుండి ఒకటి తీసుకుని వాళ్ళు వేసిన బాటలో కొనసాగుతూనే ఇంకొంత ముందుకు వెళ్ళాలి. అలా కాకుండా స్వచ్ఛందంగా చెయ్యలేము, చేసి ప్రభువుల్ని మెప్పించలేము అనే ఒక ఆవేదనాపూర్వక అనుభవం అంటే ఏమో 4 పద్యాలు రాసి వారు చూపించారేమో అలాంటి. ఎందుకంటే వారి పూర్వమైన వారి సమకాలికన అదొక సంఘటితమైనటువంటి కవి, ప్రకృష్టమైనటువంటి ప్రతిభావంతమైనటువంటి కవి మండలి కాబట్టి ఎవరి అనుభవాన్నో సారంగా రామరాజభూషణుడు అలా చెప్పి ఉండవచ్చు. అలా అనుకున్నప్పుడు ఆ సందర్భంలో ఉత్పాదకతను
సొంతంగా కల్పిస్తూ ఎందుకు రాయకూడదు అనేటువంటి ఒక చురుకు పింగళి సూరన గారిలో ఉదయించి ఉండవచ్చు. కేతన కానీ మంచన కానీ వాళ్ళెవరూ రాయలేదు, మునుపెవరూ రాయలేదు. రామరాజభూషణుడు ఒక మాట అన్నారు, వెంటనే పింగళి సూరన గారు కళాపూర్ణోదయం రాసి ఉండవచ్చు. ఇది ఒక ఊహ. ముందు మాటలో పెద్దలు ఊహించిన ప్రకారం కూడా ఈ ప్రకారం మనం ఊహ చేసినప్పుడు అలా రచించి ఉన్నట్లయితే ఆయన తన సమకాలీనులైనటువంటి కవుల్లో ఒక సంఘర్షణని కూడా ఎదుర్కొని ఉండవచ్చు. ఎందుకంటే సమకాలీనులైనటువంటి ఏ కవులు తమ సమకాలీనులైనటువంటి మరో కవిని ప్రశంసించుకోవడం లేదు అని మనం పెద్దలు చెప్తే విన్నాం. కాబట్టి ఇలాంటి సంఘర్షణను ఎదుర్కొంటూ స్వాభిమానం పడిన ఒక అనుభూతి, అంటే ఆయన ఆ మాట చురుకును తగిలి ఉండవచ్చు. ఒక విజ్ఞాన శాస్త్రవేత్త చెబుతాడు, నిజంగా ప్రతిభావంతుడైన వాడు సృజనాత్మకతకు నిర్వచనాలు చెబుతూ ఈ విధంగా అంటాడు, నిజంగా ప్రతిభావంతుడైన వాడు మౌనంగా ఎందుకున్నాడు అంటే వాడు సృష్టించలేక కాదు. ఎందుకు అంటే వాడికి సరైనటువంటి సవాలు ఎదురుపడక అంటాడు. సరైనటువంటి సవాలు బహుశా ఈ మాట ద్వారా ఎదురుపడిందేమో పింగళి సూరనమాత్యులకి. ఆయన వెంటనే ఆ విధంగా తన ఆ స్వాభిమానంలో నుండో లేకపోతే తన మీద ఉన్నటువంటి ఆత్మవిశ్వాసంలో నుండో వెలువడినటువంటి అద్భుతమైనటువంటి కల్పన, కవిత, కళా ఖండం ఉదయిస్తే అదే మన కళాపూర్ణోదయం అవుతుంది. అలాంటి దీనిలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. కళాపూర్ణోదయంలో పింగళి గారి రచన వైశిష్ట్యాన్ని గమనించుకుంటే ఒక గొప్ప సారళ్యం, అంటే అర్థం కాకపోవడం ఎక్కడుండదు. దీనికి ముందు మాట రాస్తున్నటువంటి పెద్దలైనటువంటి MVNL ప్రసాద్ గారు అంటారు, ఆయన చాలా చక్కగా ఎంపిక చేసుకున్నారు రమణ గారు. ఎందుకంటే ఆయనకి స్క్రీన్తో సంబంధం ఉన్న వ్యక్తిని ఎంపిక చేసుకున్నారు ముందు మాట రాయించడంలో. ఎందుకంటే ఇక్కడ పింగళి సూరన గారిది అద్భుతమైన స్క్రీన్ ప్లే. కథాగమనం చెప్పుకుంటూ వెడుతూ పంచమాశ్వాసంలో సరస్వతి బ్రహ్మదేవుళ్ళ ఇతివృత్తం చెబుతూ ఫ్లాష్ బ్యాక్కి వెళ్తారు కదా, కట్ చేస్తే అని సినిమా ఆధునికంగా స్టోరీలు చెప్తూ ఉంటారు కదా, కట్ చేస్తే అని. అలా పంచమాశ్వాసంలో కట్ చేస్తే బ్యాక్గ్రౌండ్ స్టోరీని తీసుకొని వచ్చి పంచమాశ్వాసంలో చెప్పారు పింగళి సూర్యుడు. అది సరస్వతి బ్రహ్మదేవుడు ఉంటారు, సత్యలోకం, ఉద్యానవనం, దాని మధ్యలో ఒక కాసారం ఉంది. సరస్వతీదేవి బ్రహ్మదేవుడు ఏకాంతంలో ఉంటారు. ఆ సందర్భంలో ఆమె నోటి నుండి వెలువడినటువంటి ఒక మధురమైనటువంటి ధ్వనిని ఆమె చేతిలో శుకపాణి కదా, కాబట్టి ఆమె చేతిలో చిలుక ఉంటుంది, ఓ వారిజం ఉంటుంది, ఓ పుస్తకం ఉంటుంది. కాబట్టి ఆ చిలుక విని చిలుకలకి స్వాభావికంగా ఉండే లక్షణం ఏమిటి అంటే విన్న విషయాన్ని వల్లవేస్తాయి. చాలామంది మనం ఏమనుకుంటాము అంటే చిలుకలకి భాష వస్తుంది, భావం అర్థమవుతుంది అని. కానీ వాటికి భాష రాదు, మన భావం అర్థం కాదు వైజ్ఞానిక శాస్త్రరీత్యా. ఏమిటి అనంటే మనం అన్న వాటిని చరవణంగా వల్ల వేస్తూ ఉండడం వల్ల బాగున్నావా అంటే బాగున్నావా అంటూ ఉంటాయి. కాబట్టి మళ్ళీ మనల్ని పలకరిస్తున్నాయని మనం ఒక మానసిక ఆనందం చెంది సంతోషిస్తాము. ఆ ఊహ మంచిది. అయితే తన స్వాభావికమైనటువంటి ప్రవృత్తిని అనుసరించి ఆ చిలుకేం చేస్తుంది, ఆ మధుర శబ్దాన్ని వల్లవేయడం మొదలుపెడుతుంది. ఆ వల్లవేయడం మొదలు పెడుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్న సందర్భంలో ఏదో కార్యార్థమై అక్కడ ఉన్నటువంటి బ్రహ్మదేవుణ్ణి కలుసుకోవడం కోసం ఇంద్రుడు రంభని వెంట తీసుకొని బైక్ మీద వస్తాడు. బైక్ మీద కాదు చెప్తున్నాను, వస్తాడు.
వచ్చినప్పుడు ఇంద్రుడేదో మాట్లాడుకుంటూ ఉంటాడు ఆ, బ్రహ్మదేవుడితో. మరి అమ్మాయి ఏం చేస్తుంది? అటు చూస్తుంది, బహుశా ఆ ఉద్యానవనం సంచరిస్తూ ఉండవచ్చు, తనకు కావాల్సినవి ఏవైనా దొరుకుతాయో మంచి పండ్లు ఫలాలని తిరుగుతూ ఉండవచ్చు. ఈ పండ్ల చెట్ల దగ్గరే చిలుకలు కూడా ఉంటాయి కదా, మన చిలుక దగ్గర కూడా వచ్చింది. మన చిలుక ఏం చేస్తోంది? ఆ మధుర శబ్దాన్ని చర్వితంగా సాధన చేస్తూ ఉంది. అది విన్నది. అబ్బాయి ఎంత మధురమైన శబ్దం ఇది, ఎందుకు ఇది ఎక్కడి నుండి వస్తుంది అని చూసి చిలుకను కనుగొని మళ్ళీ పలుకువా అని అడుగుతుంది. అడిగినప్పుడు ఆ చిలుక పలుకుతుంది. ఇది ఎక్కడి నుండి వచ్చింది అంటే సరస్వతి దేవి నుండి వెలువడిన శబ్దం ఇది అని దాని పూర్వ ఇతివృత్తాన్ని చెబుతుంది. ఆ ఇతివృత్తాన్ని చెబుతూ అక్కడ మరొక కథను కూడా చెబుతాడు. ఎందుకంటే అక్కడ ఆ సందర్భంలో సరస్వతీదేవి అలుకుతుంది. ఆ అలిగిన దానికి అలక తీర్చడానికి అన్నట్లుగా చిలుకని ఒక కథ చెప్పమని బ్రహ్మదేవుడు కోరతాడు. నేనేం కథ చెప్పను, నువ్వే చెప్పయ్యా అంటే, కథలన్నీ సృష్టించేవాడివి నువ్వే కదా, నువ్వే చెప్పు అని అన్నప్పుడు వెంటనే నేనే ఒక కథ చెప్తాను విను అని ఒక కథ చెప్పడం మొదలు పెడతాడు. కళాపూర్ణుడి కథ. ఆ కళాపూర్ణుడు ఒక రాజు. అతనికి పుట్టుకతోనే యవ్వనం వచ్చింది. అతనికి స్వభావుడు అనేటువంటి వాడు మంచి ప్రశస్తమైనటువంటి బాణాలను ఇస్తాడు. చూడండి, ఇదంతా ఒక చూస్తుంటే సరస్వతీదేవి అలకని తీర్చడానికి చెబుతున్నటువంటి ఒక కల్పిత ప్రతీకాత్మకమైనటువంటి విషయంగానే కనపడుతుంది, కానీ అది ఒక ప్రత్యేకమైన ఇతివృత్తం అని తోచదు దాని గురించి చూసుకుంటున్నప్పుడు. ఎందుకంటే కాసారపురం అంటే సత్యలోకం. ఇప్పుడు అక్కడ బ్రహ్మదేవుడు ఏమని చెప్తున్నాడు? కళాధరుడు అనేవాడు ఉన్నాడు అని అంటాడు. కళాధరుడు ఎవరు? సరస్వతీ దేవికి పర్యాయ పదం కళ కదా, కాబట్టి కళ అంటే సరస్వతియే కదా. కళాధరుడు పుట్టాడు అన్నప్పుడు అంటే ఏంటి? సరస్వతీదేవి ముఖ విలాసాన్నే ఒక స్టోరీగా కల్పించి చెబుతున్నాడు బ్రహ్మదేవుడు. అలా దానికి పుట్టుకతో వచ్చినవేంటి? యవ్వనమట. సరస్వతీదేవికి పుట్టుకతో యవ్వనం ఉన్నది అని ఋషులు గనక అది ఔచిత్యమే. కాబట్టి ఇలా చెప్పుకుంటూ ఉంటే ఆది నుండి చివరి వరకు ప్రతీకాత్మకంగా మొత్తం సరస్వతీదేవి వర్ణన చేశాడే కానీ మరొకటి లేదు. కళాపూర్ణోదయం మొత్తం కూడా మరొక దృష్టితో చూసినప్పుడు సరస్వతీదేవి రూప విశేష విలాసమే కానీ కళాపూర్ణుడు అనేటువంటి అంటే వీటన్నింటికీ కూడా పాత్ర చిత్రణ, స్వభావాల్ని అన్వయింపజేయడము ఒక ఇతివృత్తంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఇది చెబితే మొత్తం ఆ శబ్దంతో పాటు ఈ కథను కూడా విన్నది చిలుక. విన్నది రంభ అడిగితే మంచిగా చెప్పేస్తుంది. సరస్వతీదేవి అటు వెడుతూ ఉంది, విన్నది. చాలా కోపం వచ్చింది. ఏమిటి ఇది? ఆంతరంగిక విషయాలను వినడమే ఒక తప్పంటే దాన్ని తిరిగి వల్ల వేయడం కాకుండా అన్యులకు చెబుతోంది కూడా. ఎలా దీన్ని అనేసి వెంటనే శపించి వేస్తుంది. శపించి వేసిన తర్వాత అలా శపించేసి నువ్వు భూలోకానికి వెళ్ళి ఒక వేశ్యగా పుడతావు, కలభాషిణి ఆ వేశ్య, అలా పుడతావు. ఆ తర్వాత మరో జన్మలో మధురలాలసగా నువ్వు పుడతావు. ఆ తర్వాత కళాధరుణ్ణి వరించిన తరువాత అంటే ఈ శాపమేమో సరస్వతీదేవి ఇస్తుంది, నివృత్తి ఏమో బ్రహ్మదేవుడు ఇస్తాడు. అది బోర్న ఏడుస్తూ ఉంటే సరే, మరి ఈ కథ విన్న వాళ్ళకి శాపమా? ఇప్పుడు కళాపూర్ణోదయం కళాధరుని ఆవిర్భావం విన్న వాళ్ళకి శాపం వస్తుందా అంటే రాదు. ఎందుకంటే ఆమె దేవత కనుక ఆమె ఆంతరంగిక విషయాలను విన్నటువంటి ఆమె చేతిలో ఉన్న చిలుక కూడా దేవతా చిలుకే. అది దేవతా చిలుక, మళ్ళీ వైర సమాసం. సరే, కాబట్టి ఆ మహిమ కలిగినటువంటి చిలుక కనుక అది దేవతాలోకానికి సంబంధించింది. కాబట్టి ఈ ఇతివృత్తాన్ని విన్నటువంటి దేవతలందరికీ కూడా శాపము.
ఇదే ఇతివృత్తాన్ని తిరిగి భూలోకంలో ఉండి ఆ మధురలాల్ ఇవన్నీ ఈ సందర్భంలో తిరిగి విన్నప్పుడు దానికి నివృత్తి అవుతుంది. కాబట్టి భూలోకంలో ఉండి ఈ ఇతివృత్తాన్ని, కళాధరుని యొక్క ఇతివృత్తాన్ని విన్నటువంటి వాళ్ళందరికీ సకల మంగళాలతో పాటు, సౌభాగ్యంతో పాటు సుఖ సౌఖ్యాలు కూడా చేరి వస్తాయి అనేది ఇందులో ఉంటుంది. అయితే ఇందులో పద్యాలు దాని ఇది చూసినప్పుడు చాలా అందమైనటువంటి పద్యాలు. ఇక్కడ నుండి కథ చదువుకుంటూ రావచ్చు. అసలు కథని, ఇతివృత్తాన్ని చెప్పడానికి మనకి 45 నిమిషాలు సరిపోదు. ఆ ఇతివృత్తాన్ని మామూలుగా చెప్పాలన్నా సరే 20 పుటల కంటే ఒక కథ వచన రూపంలో రాసిన కథ 50 పుటల పైన ఉన్నది. కాబట్టి ఇది మీరు ఇంటికి వెళ్ళి చక్కగా చదువుకోవచ్చు. కానీ మనం ఇక్కడ పింగళి సూరనామాతులు చేసినటువంటి ప్రయోగాల గురించి చూసినప్పుడు కొన్ని విశిష్టంగా అనిపిస్తాయి. ఒక 2 పద్యాలు ఆయన యొక్క అంటే ఒక ఎంత ఔచిత్యం, ఒక ఇతివృత్తాన్ని నడిపే క్రమంలో కథాగమనం మాత్రమే కాకుండా పదాలని చూసుకోవాలి, పద్యాలని చూసుకోవాలి, ఛందోవైలక్ష్యాన్ని చూసుకోవాలి. ఇలా మధురలాలస ఆ ఉద్యాన విహారం చేస్తూ ఉంటుంది. ఇది అది ఒక ఉద్యానవనము, జలక్రీడలు ఆడేటువంటి సందర్భం. అక్కడ చూడండి క్రౌంచ వృత్తం ఉంటుంది. ఆ రచన చూడండి. ఆ రచనలో క్రౌంచ వృత్తంలో చెప్పారు. క్రౌంచ పక్షులు అంటే ఏమిటి? మేలు జాతికి చెందినటువంటి కొంగ జాతి. తల మీద ఎరుపు ఛాయలు, ఎర్రని ఛాయ ఉంటూ కాళ్ళు పొడవుగా ఉండేటువంటి ఉత్తమ జాతి బకము కొంగ. వాటికి ఉండే లక్షణం ఏమిటి అని అంటే, వాటికి సంతోషం కలిగి జత కూడేటువంటి సమయంలో అవి జంటగా నాట్యం చేస్తుంటాయి. ఇది మనం చూస్తూ ఉంటాం కూడా. కొన్ని జాతుల ఫ్లెమింగోస్ ఇవి నాట్యం చేయడం మనం యూట్యూబ్స్లోని ఇలా చూస్తూ ఉంటాం వీడియోస్లో. అలా జంటగా నాట్యం చేసేటువంటి క్రౌంచ పదము ఇప్పుడు ఆ సందర్భంలో క్రౌంచ పదం అనేటువంటి వృత్తాన్ని ఎంపిక చేసుకోవడము సూర్యుని యొక్క ఛందో జ్ఞానానికి నిదర్శనంగా కనబడుతూ ఉంటుంది మనకి. చూడండి ఎంత చక్కని పదాలు. అసలు చూడండి. చంచల వీచి సంచయ లీల సలిలిత తరళిత జలరుహ పాళి సంచిత హస్తోదంచిత భంగి జనిత మదనమత సరణి గుణ వ్యాఖ్యాంచిత గోష్ఠి సంచరణ ప్రత్యయ సముచిత హళహళికళతో రాయంచలు మ్రోయం కొంచెలు గూయం వ్యవహిత పరరవమైన కొలంకును. మొత్తం లయబద్ధమైన అంటే టంటడ 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 టంట అంటే అదొక లయ. క్రౌంచ పదం అంటే నిజంగా క్రౌంచ పక్షులు నాట్యం చేస్తే ఏ విధమైనటువంటి లయ ధ్వనిస్తుందో ఆ లయలో క్రౌంచ పదాన్ని అనేటువంటి వృత్తం ఉండగా దాన్ని ఇక్కడ వాళ్ళ యొక్క జలక్రీడా సందర్భంలో, రచనా సందర్భంలో పింగళి సూరన వాడుకోవడం. అలాంటి విశిష్టమైనటువంటి పద్యాన్ని 1943 పద్యాలను పరిహరించి 425గా తరచే క్రమంలో శ్రీ బాలాంత్రపు వెంకటరమణ గారు పరిహరించకుండా క్యాచ్ చేసి పట్టుకొని పుస్తకంలో పొందుపరచడం చాలా విశిష్టమైనటువంటి. వారి పరిచయ గ్రంథం రాయడంలో వారి చెయ్యి బహుశా మనం ఎక్స్రే తీస్తే కూడా మెల్లికగా పడుతుంది, వంక చెయ్యి తిరిగి ఉంటుంది వారికి. కాబట్టి వారి చెయ్యి తిరిగిపోయింది. ఎంత పెద్ద గ్రంథాన్ని ఇచ్చినా కూడా తరచి దానిని ఏ అవసరమో ఇతివృత్తం విరిగిపోకుండా, ముక్కలవ్వకుండా చివరి వరకు ఆది నుండి అంతం వరకు నడిపించడానికి కావలసినటువంటి పద్యాలు ఏవి, అందులో ఔచిత్యభరితంగా మిస్ చేయకుండా తప్పకుండా పొందుపరచాల్సినవి ఏవి శబ్ద వైశిష్ట్యం కలిగి తప్పకుండా తర్వాత తరాల వారికి అందించబడాలి అనేటువంటి వివేచనను కలిగి ఇందులో పొందుపరచడం అనేది చాలా గొప్ప విషయంగా కనపడుతూ ఉంటుంది. తర్వాత పంచమాశ్వాసంలో 109వ పద్యం కూడా
విశిష్టంగా ఉంటుంది. ఎందుకంటే అన్ని ఉదాహరణలు తీసుకోలేం కాబట్టి ఒకటి రెండు. కల కలహంస, ఇది సూరణ గారి శబ్ద లాలిత్యము, శబ్ద వైదుష్యానికి ప్రతీకగా నిలిచినటువంటి పద్యంగా నేను భావిస్తాను. అది ఎంపిక చేసుకునే పుస్తకంలో పెట్టినందుకు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కల కలహంస సారస, కల కలహంస సారస బక ప్రముఖాంబు విహంగ మండలి కలకల నాదలీల తన కైరవ తామరసాది, తామరసము అంటే పద్మం, తామరసాది లక్ష్మి జోగల కల కల కల. ఇక్కడ తిప్పారు చూడండి, ప్రాసస్థానంలో అందంగా నడకని నడిపించేటువంటి ఒక లీల పింగళి సూరణ గారు. అంటే ఇతివృత్తంలో ఉన్నంత సౌందర్యం రచన వైదుష్యంలో ఏమాత్రం కొరవడకుండా నడిపించారు పద్యాన్ని. కల కలమాన సాప్యుదయ గౌరవముల్ సరిగావటంచు తా కలకల నవ్వుచున్న పరిఖావలయంబు విదంబు జూచితే. అందమైనటువంటి కలకల కలకల అనే శబ్దాన్ని పద్యం చంపకమాల వృత్తంలో తొట్టతోలి 4 లఘువులుగా వేసుకుని 4 పాదాలలో అర్ధభేదాన్ని ఏమాత్రం అతిశయోక్తి లేదు. తరువాత ఇక పీఠికలో వీరి దగ్గర ఒక మంచి నాక్నెస్ ఉంది నేను అనుకుంటాను. ఎందుకంటే వారు రకరకాల క్రీడలు ఏవో ఆడడంలో కూడా నిష్ణాతులట. బ్రిడ్జ్ గేమ్ ఏదో ఉందట, మరి అది మనకి తెలియదు, సామాన్యులకు తెలియదు. మరి ఎందుకు అదొక విధమైన శ్రీ బేతవోలు రామబ్రహ్మ మాస్టర్ గారు అంటారు. వారి ముందు మాటల్లో కూడా ఉన్నది పూర్వ గ్రంథాలలో. వాటిల్లో బేతవోలు మాస్టర్ గారు ముందు మాట రాస్తూ వీరు అదేదో బ్రిడ్జ్ గేమ్లో కూడా తోపంట అని రాశారు. మరి అదేంటో తెలియదు. ఆ బ్రిడ్జ్ గేమ్ అనేది ఒక విధమైనటువంటి పేకాట అని ఎవరో చెప్పారు. కానీ చాలా బ్రెయిన్ స్టార్మ్ చేస్తే కానీ మేధావులే గెలుస్తారట అది. మరి ఎందుకు దానికి బెట్టింగ్స్ ఎక్కువ ఉంటాయో ఏమో కానీ మరి సామాన్య జనంలోకి రాలేదు మాస్టర్ గారు ఎందుకు అని. సరే, అలా అంతటి మేధస్సు కలిగినటువంటి ఆయన ఈ పని పూనుకొని చేసేటప్పుడు చిన్న చిన్న బురద తునకలు ఏవైనా చేతికి అంటకుండా ఆ మాత్రం నైపుణ్యం ప్రదర్శించలేరా? చక్కగా ప్రదర్శిస్తారు. ఎందుకంటే వివాదాస్పదమైనటువంటి పండిత చర్చలు ఉండేటువంటి పద్యాలలో కానీ వాటి జోలికి కానీ వీరు వెళ్ళరు. ఒకవేళ అలా వ్రాయవలసి వచ్చినా పీఠికలో 5వ పద్యం, కానీ ప్రతి సందర్భంలో ఒకవేళ అది సౌందర్యంగా ఉన్నప్పుడు, అది సాహిత్య లోకంలో చర్చకి తావిచ్చేటువంటి పద్యం అయి ఉన్నప్పుడు ఆయన వదిలిపెట్టరు. చూడండి, నాకెందుకులే అని దాటిపోయడానికి కానీ పాఠకుడు చదవాల్సిన అవసరము కానీ పర్వాలేదు ఇది కొంచెం దాటవేయచ్చు అంటే దాటవేశారే కానీ అలాంటి చర్చ ఉన్న వాటిని కూడా స్వీకరించి పూర్వ కవులు రాసినటువంటి పూర్వ వ్యాఖ్యాతలు రాసినటువంటి వాటిని శిరోధార్యంగా స్వీకరించి తరచి వినదగునెవ్వరు చెప్పిన అన్నట్లుగా వారు పూర్వ వ్యాఖ్యలను తరచి చదివి ఆయన ఎవరు చెప్పినా విని కానీ తన సొంత నిర్ణయాన్ని ప్రకటించారు. అంటే కేవలం మామూలు పరిచయ గ్రంథమే కాకుండా తన స్వంతమైనటువంటి ఆలోచనలు విచక్షణతో కూడినటువంటి నిర్ణయాలను ఈ గ్రంథోన్ముఖంగా వారు వెలువరించారు. దానికి ఉదాహరణగా నిలుస్తుంది ఈ పీఠికలోని 5వ పద్యం. వనరగనూధ్వలోకమున నుండి ధరిత్రికి దిగ్గు గంగకు మనసిజ వైరి మౌళియు హిమక్షితి భృత్కటకంబు పోలే శోభన రసభవ్య కావ్యమయ భారతికిన్వ సతిస్థలంబులై తనరెడు వామలూరు భవతాపసు సాత్యవతేయగొల్చెదన్.
పీఠికలో ఇష్ట దేవతా స్థుతులు చేసుకునేటప్పుడు సాధారణంగా విష్ణు మహేశ్వర స్థుతులు, ఇష్ట దేవతా స్థుతులు, వాటితో పాటు పూర్వకవి స్థుతులు చేయడం కూడా ఆనవాయితీ సంప్రదాయం కనుక వాల్మీకి సాత్యవతీయుడైనటువంటి ఇరువురిని కూడా ప్రశంసించేటువంటి పద్యంలో ఇక్కడ ఒక చిన్న ఇది ఉన్నది. ఏమిటి అని అంటే మనసిజ మౌళి. మనసిజ మౌళి అనే మాటలో మనసిజ వైరి మౌళి, మనసిజుడు అంటే మన్మధుడు కదా. మనసిజ మౌళి అంటే మనసిజ వైరి మౌళి అన్నారు. అంటే మనసిజుని యొక్క వైరి శివుడవుతాడు కదా. అలాంటప్పుడు అతని యొక్క మౌళి అని చెప్పే దగ్గర శివుని సిగపువ్వు అని ఒక వ్యాఖ్యలో పేర్కొనబడింది. శివుని సిగపువ్వు. మరి శివుని సిగపువ్వు అని అన్నప్పుడు గంగ తొట్టతొలి వచ్చి శివుని శిరం మీద పడింది, ఆ తరువాత హిమోత్పర్వతం మీద పడింది అని చెప్పబడింది, కానీ చంద్రుని మీద పడింది అన్న మాటతో ఔచిత్యం పోలదు. కాబట్టి ఇక్కడ వారు మన్మథ విరోధి అయినటువంటి శివుని గురించి తన పువ్వు గురించి చెప్తున్నప్పుడు శివుని శిరము అని చెప్పడమే, మౌళి అంటే ఆయన జటాజూటమనో శిరమని చెప్పడమే ఔచిత్యం, కానీ అది కాదు అని తరువాత కవులు రాసినటువంటి వ్యాఖ్యలో మొదటి రాసినటువంటి వ్యాఖ్య తలారాయిగా కాదు సిగపువ్వు అనలేము వ్యాఖ్యలో అది శివుని శిరస్సు అనే వ్యాఖ్యానింపదగును అని తరువాత రాసినటువంటి కవుల యొక్క అంటే ఇద్దరిదే విన్నారు, తన అభిప్రాయం తీసుకున్నారు. చాలా చాకచక్యం ప్రదర్శించి అందమైన పద్యాన్ని పోనివ్వకుండా పీఠిక పద్యంలో ఒక స్థుతిని తీసివేశామని సూరణ గారికి కోపం తెప్పించకుండా అందంగా దాన్ని పొందుపరిచి ఆయన తప్పించుకున్నారు. కాబట్టి చాలా నాకగా నొప్పించక తానవ్వక అన్నట్లు తర్వాత పుస్తకంలో దాన్ని పొందుపరచడం సాధించడము ఉభయము కూడా ఉభయకారకంగా ఉండేటువంటి అందమైన పనిని చాకచక్యంగా చేశారని చెప్పవచ్చు. ఇకపోతే ఇందులో ఉన్నటువంటి కథా ఘట్టాల్ని మనం తీసుకుంటే సమయాభావం వల్ల షార్టన్ చేస్తున్నాను. కాసారపురం అని అంట. కాసారపురంలో కదా బ్రహ్మదేవుడు సరస్వతీదేవికి చెప్పింది. ఆ కాసారపురం దేనికి ప్రతీకగా ఉంది? సత్యలోక సరోవరం. మరి కాసారపురం చూసుకున్నప్పుడు కళాపూర్ణుడు, సరస్వతీదేవి ముఖచంద్రుడు అయిపోయింది. సరస్వతీదేవి ముఖమే కళాపూర్ణుడు క్యారెక్టర్ సృష్టించాడు అలా బ్రహ్మదేవుడు కథని. దాన్ని బ్రహ్మ సృష్టించాడో లేదో మనకి తెలీదు. ఆ విధంగా మన సూరణ గారు కల్పన చేశారు. ప్రజలు ప్రభువులు అందరూ కైవరాలు పెట్టారు కాబట్టి ధనస్సు బాణాలను ఇచ్చారంట. ఎవరు? స్వభావ సిద్ధుడు అనేటువంటి వాడు ధనుస్సుల్ని ఇచ్చాడంట ఆ కళకు. అంటే ఏంటి? ఆమె సరస్వతీదేవి స్వభావ సిద్ధంగానే కనుబొమ్మలను కలిగి ఉన్నది అని అర్థం. ఆమె బింబము ఆమె కళాపూర్ణుడు ఆమె ముఖం కాగా స్వభావ సిద్ధుడు అనేవాడు ఆ చంద్రునికి పుట్టుకతోనే యవనం వచ్చింది ఆ రాజుకి అన్నారు. రాజు అన్న చంద్రుడే. చంద్రుడు అంటే సరస్వతీదేవి ముఖము కళ. కాబట్టి పుట్టుకతోనే స్వభావ సిద్ధుడు అనేవాడు ఆ రాజుకు ధనస్సులు ఇచ్చాడు అని అంటే ఏంటి? స్వభావ సిద్ధంగానే సరస్వతీదేవికి అందమైనటువంటి ఒత్తికైనటువంటి కనుబొమ్మలు ఉన్నాయి అని చెప్పడం, అది ఒక ప్రతీకగా అలా ఇతివృత్తాన్ని సృష్టించారు. మరి ఎర్రమణి శలాక ఏమిటి అంటే సరస్వతీదేవి ఆధారం. తర్వాత స్వభావుడు, ఆమె చిత్త ప్రవృత్తి స్వభావమే సరస్వతీదేవి స్వభావుడు అనే క్యారెక్టర్గా కావ్యంలో క్రియేట్ అయింది. మదాశయుడు హృదయము, రూపానుభూతి దృష్టి, ధీరభావుడు ధైర్యము, అభినవ కౌముది. ఆ కళాధరుడు పుడతాడు, వాడు అభినవ కౌముదిని వరిస్తాడు. ఏంటి ఇది అంటే మన చంద్రుడే కదా. చంద్రుడు పుడతాడు, కౌముది అంటే వెన్నెలను వరిస్తాడు. చంద్రుడు వెన్నెల భార్యాభర్తలుగా చెబుతారు కదా. ఇలా చూసుకుంటే విశేషమైనటువంటి అంటే ఒక కథని తీసుకున్నప్పుడు అటు చంద్రుడి అర్థంలోనూ, ఇటు కళావిలాసం అర్థంలోనూ, ఇటు విద్యల అర్థంలోనూ, ఇటు సరస్వతి అర్థంలోనూ, ఇటు కళాపూర్ణుడు అనేటువంటి
క్యారెక్టర్ పరంగాను అన్నింటికి సర్వాన్వయ శోభితంగా ఉన్నటువంటి ఒక గొప్ప కల్పిత కావ్యాన్ని క్రియేట్ చేయడం అనేది అసలు ఇది అనితర సాధ్యమేమో పింగళి సూరన గారికి తప్ప అని అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని ఇంకో రకంగా చెప్పుకుంటే కాసారపురం ఏమనుకోవచ్చు, సారస్వత లోకం అనుకోవచ్చు. కళాపూర్ణుడు ఎవరు? మన బాలాంతరపు వెంకటరమణ గారు. ధనస్సు బాణములేంటి? నిత్యము ఆయన్ని రాయి 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 అని పొడిచేటువంటి ఆయన మనోప్రవృత్తి కావచ్చు. తరువాత ఎర్ర మనిషిలాక అంటే ఏం చేద్దాం, నన్ను కొట్టేస్తారు సభలో వాళ్ళంతా. కాబట్టి బహుశా పాఠక మిత్ర ఆ సూత్రం కావచ్చు. ఎర్ర మనిషిలాక, అధరం అంటే బాగుండదు కాబట్టి ఆ ఎర్ర మనిషిలాక ఖచ్చితంగా పాఠక మిత్ర వ్యాఖ్య అయి ఉండవచ్చు. అలా ఇలా చెప్పుకుంటూ పోతే వ్యక్తిని మనం ఎక్కువగా స్తుతించినట్టు భజన చేసినట్టు ఉండకూడదు. కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను. కానీ వారు నిజంగా చాలా బృహత్తరమైనటువంటి పనిని చేపట్టి వారు 60 సంవత్సరాలు కంటే ముందు, 65 సంవత్సరాల కంటే ముందు వేరే ఇతర ఫీల్డ్స్లో వేరే వృత్తులలో ఉండి ఈ విద్యారంగానికి కానీ సాహిత్య రంగానికి కానీ భాషకు కానీ మాతృభాష ఉండే ప్రాంతానికి కానీ సుదూర తీరాల్లో పనిచేసి 65 తర్వాత పఠనం ప్రారంభించి తెలుగు భాష ఔన్నత్యాన్ని ఇంకా నేను ఆస్వాదించాలనే ఉద్దేశంతో ఇంకా గ్రంథాలు కావ్యాలు ఇందులోనే పాదుకొని చిన్నప్పటి నుండి ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అర్థం చేసుకొని సంపూర్ణంగా అవగతం చేసుకోలేనటువంటి కాఠిన్యమైనటువంటి గ్రంథసారాన్నంతా కూడా మదించి ఇలా పరిచయ గ్రంథాలు రాయడం నిజంగా అబ్బురం కలిగించేటువంటి విషయంగా నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకనే కావచ్చు ఇప్పుడు చెబుతాను. కోహ్లీ మన శ్రీ బాలాంతరపు వెంకటరమణ గారికి ఆశీస్సులు రాస్తూ ఒక పద్యం నేను కాదు, శ్రీ బేతవోలు రామబ్రహ్మ మాస్టర్ గారు రాశారు. వేలు కొంచెమందించినే విడచినాను, కొంచెం వేలు పట్టుకొని అలా ఏదో పాఠక మిత్ర అన్న దాంతో నేను అంత దూరం నడిపించి వదిలేశాను. మండ మృంగని దిట్ట అమాంతముగను, వేలు కొంచెమందించినే విడచినాను, మండ మృంగని దిట్ట అమాంతముగను, పదును కండట ఈతని పరుగులప్పుడే. 11 పరుగులు దాటుతున్నాయి అప్పుడే. రమణ సాహితీ కోహ్లీగా రమణకెక్కే. కాబట్టి ఆయన సాహితీ కోహ్లీ అని నేను ప్రశంసించడం లేదు. వారి గురువు గారైనటువంటి శ్రీ బేతవోలు రామబ్రహ్మ గారు మాస్టర్ గారు గొప్ప సాహితీమూర్తి, వారే ప్రశంసించారు. తిరిగి వారి గొప్పతనాన్ని గురువు గారు పొగట్టడం కంటే ఇంకా అంతకు మించినటువంటి గొప్ప విషయం ఏమీ లేదు. కాబట్టి తరువాత పింగళి సూరనామాత్యులు రాసినటువంటి అద్భుత సృష్టి అయినటువంటి కళాపూర్ణోదయాన్ని ఆశాంతం ఆస్వాదించి తదుపరి ఇదే వినడం అనుకోకుండా వారి గ్రంథాన్ని పఠించి 425 పద్యాలను, దానిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని, భావ సాంద్రతను, ఆవిష్కరణ చేసినటువంటి విధానాన్ని, ఆ స్క్రీన్ ప్లేను ఎవరికి వారుగా అనుభూతి చెందాల్సిందిగా కనుక ఈ పుస్తకాన్ని చదవవలసిందిగా నేను అందరికీ పేరు పేరున మనవి చేసుకుంటూ, నాకు విశేషమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి శ్రీ బాలాంతరపు వెంకటరమణ గారికి, సభకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజానికి ఇది మహాపండితులు ఉద్దండులైనటువంటి పరిశోధక రత్నమైనటువంటి శ్రీ ఏల్చూరి మురళీధరరావు మాస్టర్ గారు చేయవలసిన సమీక్ష. నాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, ఆపద్ధర్మంగా వచ్చి నిల్చున్నానే కానీ ఇది నేను చేయగల సమర్థులని మాత్రం నేను ఎప్పుడూ అనుకోలేదు. కాబట్టి ఏమైనా తప్పులు దొర్లి ఉంటే నన్ను మన్నించాల్సిందిగా వేడుకుంటూ, వారు సంపూర్ణ ఆరోగ్యవంతులై మరొక కార్యక్రమానికి వారి పుస్తకావిష్కరణకు సమీక్షకులుగా వస్తే వారిని చూసే భాగ్యం కూడా కలుగుతుంది అని నేను కలగాలి అని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభకు బాలాంతరపు వెంకటరమణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. శ్రీమతి బాలాంతరపు వెంకటరమణ గారి కళాపూర్ణోదయ కావ్య పరిచయాన్ని మనకు పరిచయం చేశారు. పింగళి సూరన రచనను అర్థం చేసుకోవడానికి రమణ గారు ఎంత కృషి చేశారో, ఈ కావ్య పరిచయాన్ని మనకు అందించడానికి అంత కృషి చేశారు శ్రీమతి హవీల గారు. ఎందుకంటే కళాపూర్ణోదయ కావ్యం మిగతా కావ్యాల కంటే కొంచెం భిన్నమైన కావ్యం.
సరస్వతి చతుర్ముఖుల ప్రణయంతో ప్రారంభించి దశల వారీగా కథను సత్యలోకం నుంచి భూలోకానికి దింపుతూ వచ్చాడు. దాంపత్యం ఎన్ని విధాలుగా ఉంటుందో, దాంపత్యం కామం నుంచి స్నేహంగా మారినప్పుడు దాని మధురిమ ఎంత పెరుగుతుందో చెప్పడం కోసమే వెంకటేశ్వరుని కళాపూర్ణోదయ కావ్య రచన చేశాడు అని కూడా విమర్శకులు తెలియజేశారు. ఇంతకు ముందే వెంకట లక్ష్మీకాంతం గారి వంటి పెద్దలు ఆ మాట చెప్పారు. అందువల్ల ఈ కావ్యాన్ని అవగాహన చేసుకోవడానికి ఏ మార్గాన్ని అనుసరించాలో ఆ మార్గాన్ని అనుసరించారు శ్రీ వెంకటరమణ గారు. ఇప్పటి వరకు రాసే అన్ని కావ్యాలు చూస్తే వెంకటరమణ గారి మార్గాన్ని మనం గమనిస్తే పూర్వ వ్యాఖ్యాతల రచనలన్నీ వారు అధ్యయనం చేసి ఆ వ్యాఖ్యాతల అభిప్రాయాల సారాంశాన్ని అందిస్తూ తమ అభిప్రాయం కూడా చెప్తూ వచ్చారు. మరొక విషయం చెప్పాలి, చాలా మంది విమర్శకులు వీళ్ళ చేయకపోతున్న పని, చేయకుండా ఉంటున్న పనిని వారు చేస్తున్నారు. అదేంటంటే వారి ఆర్జవం. వేరే గ్రంథాల నుంచి తీసుకున్నప్పుడు మల్లాది వారు ఇలా అన్నారు, కందుకూరి వారు ఇలా అన్నారు, పింగళి వారు ఇలా అన్నారు అని వదలకుండా వారు చెప్తూ వస్తున్నారు. తన అభిప్రాయం ఏదో తాను చివరికి చెప్తారు, వారి అభిప్రాయాలని వివరంగా చెప్తున్నారు. మా గురువు గారు ఆచార్య కోలనేని మలయవాసిని గారు చమత్కారంగా ఒక మాట అనేవారు మాకు పాఠం చెప్పేటప్పుడు. ఎవరిదైనా ఇతరుల విషయం మనం చెప్పేటప్పుడు ఫలానా వారు చెప్పారని తప్పకుండా చెప్పాలి, అప్పుడు అది కొటేషన్ అవుతుంది. ఆ మాట చెప్పకపోతే అది కొట్టేషన్ అవుతుంది. ఆ గ్రంథ చౌర్యం ధర్మం కాదు, సాహితీవేత్త అని మా గురువు గారు చెప్తూ ఉండేవారు. సరిగ్గా బాలాంతరపు వెంకటరమణ గారు కొటేషన్ మాత్రమే పాటించారు కాబట్టి వారికి గ్రంథ శౌర్యమే ఉన్నది కానీ గ్రంథ చౌర్యం లేదు. కాబట్టి ఆ నిజాయితీని వారు చూపించారు. చూపిస్తూ ఒకవేళ ఇద్దరు సమీక్షకులు వేరు వేరు అభిప్రాయాలు ఒకటి చెప్పి ఉంటే ఏది స్వీకరించాలి, ఈ రెండింటిని ఎలా సమన్వయించుకోవాలి, ఔచిత్యాన్ని పాటించి గ్రంథంలో నుంచే సమాధానాన్ని రాబట్టినప్పుడు ఏ నిర్ణయానికి మనం రాగలుగుతామో ఆ నిర్ణయాన్ని అందించడంలో వారు మెలకువ చూపించారు. విశేషాలన్నీ కవిల గారు తమ ప్రసంగంలో అందించారు. నిజానికి ఈ కావ్య పరిచయం చేయడానికి చాలా ఎక్కువ సమయం కావాలి. పరిమితమైన సమయంలోనే అపరిమితమైన భావాలను వ్యక్తం చేయడానికి తగిన వేదిక కాబట్టి వారు సంక్షిప్త సుందరంగా ఈ కావ్య సమీక్ష చేశారు. వారికి హృదయపూర్వకమైన అభినందనలు అందిస్తూ అభినందన సత్కారాన్ని అందించవలసిందిగా కార్యకర్తలను కోరుతున్నాను. ఇదివరకు మనకి జుమ్మంది నాదం, కానీ ఇటీవలి కాలంలో జూమ్మంది నాదం. అయినటువంటి సభాధ్యక్షులు శ్రీమాన్ మల్లా ప్రగడ వారు, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి, మేము చిన్నప్పుడు మా సందు చివర వారు ఉండేవారు, ఈ చివర మేము ఉండేవాళ్ళం, కలిసి ఆడుకునేవాళ్ళం బాగా. మా అన్నయ్యకి వాళ్ళకి బాగా క్లోజ్ వారు. నేను అప్పుడు ఇంకా బుడంకాయని. అట్లా ఆత్మీయులైనటువంటి ముఖ్య అతిథి పార్వతీశం గారు, ఈనాటి హీరో బాలాంతరపు వెంకటరమణ గారు, అద్భుతమైనటువంటి సేవ, తెలుగు భాషకి తెలుగు సాహిత్యానికి ఎలా చేయాలి అంటే ఇలా చెయ్యాలి అనేది ఒక పెద్ద ఆర్భాటం కాకుండా ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నటువంటి వ్యక్తి బాలాంతరపు వెంకటరమణ గారు. అందుకే ఈ విషయాన్ని గుర్తించే యూనివర్సిటీ వారికి పురస్కారాన్ని అందజేయడం చాలా ముదావహమైనటువంటి విషయం. అలాగే ఈనాటి సమీక్షకురాలైనటువంటి పాలపర్తి హవీల, సభాసదులారా, నేను ఒక 2 నిమిషాలు మాత్రమే మాట్లాడి ముగిస్తాను. మాకు మళ్ళీ 8 దాటిన తర్వాత ఒక చెప్పారుగా జూమ్ మీటింగ్ ఒకటి ఉంది. ఆ జూమ్ మీటింగ్లో పాల్గొవాల్సింది. దాని ద్వారా బాలాంతరపు వారి పుస్తకాలనే కాదు, బాలాంతరపు వారి పుస్తకాలతో పాటుగా ఇంకా అదనంగా ఇంకొక 100 పుస్తకాలు తీసుకొచ్చినటువంటి చాలా గొప్ప సేవ చేస్తున్నది ఆమె కూడా కరతాళ ధ్వనులతో తప్పనిసరిగా అప్రిషియేట్ చేయాలి మనం. సరే, ఏది ఏమైనా కానీ ఒక సందేహం ఇప్పుడు ఇంత వింటుంటే ఆజ్య సత్కథల్ వావిరిప్టు రత్నములు అవారిత సత్కవి కల్పనా విభూషావహ జాతిరత్నములు సానలు దీరిన జాతిరత్నముల్ విభూషావహ పూర్వ వృత్తములు సానలు తీరిన జాతిరత్నముల్ కావున మిశ్ర కథగా దీని మిశ్ర కథగా నొనరింపుము నెప్పు పెంపునన్.
ఇలా ఉండాలి అని ఒక మాదిరి చెప్పాడు. ఎవరంటే వస్తుచరిత్రకారుడు. ఇక మిశ్ర కథగా దీన్ని రాస్తున్నాను, స్వయం కల్పితమైనటువంటి కథ రాణించదు అనేటువంటి ఒక విషయాన్ని ధ్వనిలో ప్రకటింపజేశాడు. దాంట్లో ఎక్కడొక్కడ ఒక మూల కథ ఉండాలి అనేటువంటిది ప్రబంధ లక్షణాల్లో ఒకటి. మరి కానీ ఇప్పుడు మనం కళాపూర్ణోదయం అని మనం చెప్పుకున్న దాంట్లో ఎక్కడా కూడా మూల కథ ఎక్కడా ఉన్నట్టు విన్నట్టు లేదు పురాణాల్లో. మరి దీన్ని ఇప్పుడు ప్రబంధంగా తీసుకుందామా వద్దా? నాకు 2 రోజుల నుంచి నలుగుతున్నటువంటి ఆలోచన అన్నమాట. అవును, దీన్ని ప్రబంధం అంటున్నారు కదా, ఇది ప్రబంధం కాకూడదు కదా, కానీ గొప్ప ప్రబంధం అది వేరే కల్పన పరంగా. కాబట్టి మరి ప్రబంధాల్లో చెప్పినటువంటి నిర్వచించినటువంటి ఒక లక్షణం పట్టటల్లా దీంట్లో. కాబట్టి ప్రబంధమా కాదా తర్వాత మేము వెళ్ళిపోయిన తర్వాత పార్వతీశం గారు మధుర భారతి వారు మనకి చెప్పాలి. అప్పటికి మేము ఉండం, అది వేరే విషయం, తెలుసుకుంటా తర్వాత. నేను తర్వాత ఎన్ని జిమ్మిక్స్ చేశాడంటే చాలా గందరగోళం అండి కళాపూర్ణోదయం కథ. చాలా గందరగోళం. ఒక అడవిలో ప్రవేశించినట్టే, ఏమీ దారి తెలియని బాట లేని మనకి పరిచయం లేని ఒక అడవిలో ప్రవేశించినట్టే ఉంటుంది కళాపూర్ణోదయం కావ్యం. 2 సార్లు 3 సార్లు చదివినా కానీ కొంచెం గందరగోళ పరుస్తూనే ఉంటుంది కథ. ఈనాటి డైరెక్టర్స్, బాగా తీయగలిగినటువంటి నైపుణ్యం కలిగినటువంటి చిత్ర దర్శకులు ఎడిటింగ్ ఎంత అద్భుతంగా చేస్తారో, తన కావ్యంలో చేస్తే బాగుంటుందో, చేస్తారో కాదు చేస్తే బాగుంటుందో, ఏ ఘట్టం తర్వాత ఏ ఘట్టం పెడితే కూర్పు చేస్తే బాగుంటుందో. ఇందాక స్క్రీన్ ప్లే అన్నారు ఎవరు, ఆ స్క్రీన్ ప్లే ఎలా చేస్తే బాగుంటుందో, ఇదంతా ఒక రోడ్డు వేసేసి మార్గదర్శనం చేసి చూపాడు పింగళి సూరన్న. ఒక అద్భుతమైనటువంటి కావ్యం. అలాంటి ఎన్నో విశేషమైనటువంటి విషయాలు దాంట్లో ఉన్నాయి. ఇట్లాంటి ఒక బృహత్ కార్యాన్ని నెత్తి మీద అందామా, భుజాల మీద అందామా, ఒళ్ళంతా అందామా వేసుకున్నారు. మొత్తం మీద వెంకటరమణ గారి పరిచయం చేసేటువంటి కార్యక్రమాన్ని ఒళ్ళంతా ఇల్లంతా, ఇల్లంతా కూడా, ఎందుకంటే పిల్లలు వండి పెట్టాలి కదండి. ఏమిటి నీకు అత్తమానం, ఈ రాతలు ఏమిటి అని చెప్పి ఆయనే మరి అడిగినప్పుడు టీయో కాఫీయో అందించాలి, టిఫిన్ పెట్టాలి, ఆకలి అయితే ఏదైనా పెట్టాలి. కాబట్టి అన్ని గదుల్లో నిండిపోయి ఉన్నాయి. కాబట్టి వారు చాలా చేస్తున్నారు. వారిని భరిస్తున్న కుటుంబ సభ్యులకు కూడా జేజేలు పలకాలి. భరిస్తున్నారన్న నేను పాజిటివ్ సెన్స్తో అంటున్నా తప్ప నెగిటివ్ సెన్స్తో అంటల్లా. అంటే పార్వతీశం గారికి తెలుసు, మా ఇల్లు కూడా అంతే, ఒక అడవిలా ఉండేది. మా నాన్నగారు ఆ మంచం చుట్టూ పుస్తకాలు పరిచి ఉండేవి. సరే, ఇంట్లో ఎప్పుడు సాధింపులు ఉంటాయి, తెలిసిందే కదా, ఎవరు సాధిస్తారో చెప్పక్కర్లా. ఇంట్లో పడుకునే ప్లేస్ మాత్రం ఉండేది, చుట్టూ పుస్తకాలు పరుచుకుని ఉండేవారు. ఏది ఎప్పుడు రెఫరెన్స్ కావాల్స్తే అర్ధరాత్రి రాత్రి రావటం, లేవటం, చూసుకోవటం. గమనించినప్పుడు వాడు సర్దేయకుండా ఉన్నందుకు మెచ్చుకోవాలి. అది జరుగుతూనే ఉండేది, అక్షింతలు పడుతూనే ఉండేవి. ఇది కూడా జరుగుతూనే ఉండేది. ఒక నడిచే లైబ్రరీ లాగా ఉండేవారు. వారందరికీ బాగా ఆత్మీయం నాన్నగారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ వ్యాసంగం పెట్టుకోవడం, చెయ్యడం, రాయడం ఎందుకంటే ఎవరికి కావాలండి ప్రబంధాలు ఇప్పుడు అని అనుకుందామంటే అది అనుకోవడానికి వీలు లేకుండా ఆవిడ ఇప్పుడు కొన్ని మంచి మాటలు చెప్పారు. విద్యార్థులు వచ్చి 100ల కొద్దీ పుస్తకాలు తీసుకుంటున్నారు, పునర్ముద్రణ వేయాల్సినటువంటి పరిస్థితి ఉందని ఒక ఆశావాహమైనటువంటి విషయం చెప్పారు. అందుచేత ఎవరికి కావాలండి అనుకోవడానికి లేదు. ఇప్పుడు అయ్యా అందరికీ కావాలి, మీరు ఎన్ని రాస్తారో అన్నీ రాయాలి అని విన్నవించుకుంటూ, మీకు ప్రార్థించుకుంటూ, తెలుగు సమాజం పక్షాన, తెలుగు సంఘాల పక్షాన, తెలుగు వాట్సాప్ సమూహాల పక్షాన నాకు ఈ అవకాశం ఇచ్చి ముందు మాట్లాడేటువంటి, ఎక్కువ మాట్లాడితే దిగమనేటువంటి దాకా ఆ చప్పట్లు అలా వస్తాయి. అంచేత ఆ ప్రమాదం రాకుండా మీ అందరి నుంచి నేను సెలవు, అంటే ఇప్పటికి ఈ కార్యక్రమంలోంచి సెలవు, రెండో అర్థం తీసుకోకండి, సెలవు తీసుకోవడానికి అనుమతి ఇమ్మని చెప్పి పెద్దల్ని మిమ్మల్ని కోరుతూ సెలవు. నమస్కారం, ధన్యవాదాలు. ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు సత్కారం కాదు. వేదిక ముందర మీ అందరికీ నమస్కారం అర్పిస్తూ, నేను ఎక్కువ మాట్లాడండి. ఈ పుస్తకాల గురించి 2 నిమిషాలు చెప్తాను. నేను 2022లో అమెరికాలో ఉన్నప్పుడు హవీలా ఫోన్ చేసి, ఇట్లా బాలాంతర వెంకటరమణ గారు ఉన్నారు, వారు పంచకావ్యాలకు వ్యాఖ్యానం రాశారు, మీరు తప్పకుండా చదవాలి అన్నారు. సరే, నేను ఇండియా వచ్చి రాగానే రమణ గారికి ఫోన్ చేసి, అయ్యా ఇటు మీరు 5 పుస్తకాలకు వ్యాఖ్యానాలు రాశారట, అవేంటో నాకు తెలియదు,
మీరు ఆ పుస్తకాలు పంపించండి, నేను చూస్తాను అన్నాను. ఆ విధంగా మా పరిచయం మొదలయ్యింది. ఆ తర్వాత ఈ రోజు వరకు వారి ప్రతి పుస్తకం యొక్క ఈ యొక్క ఆవిష్కరణ నేను వస్తూనే ఉన్నాను. అది కూడా కాకుండా అవి మాకు ఎంతగా నచ్చాయంటే, నేను చదవడమే కాకుండా మా మిత్రులతో మా మరుమామ దత్తాత్రేయ శర్మ గారు ప్రతి ఒక్కరికి ఈ 9 పుస్తకాలు మేము బహుదిగా మేము ఇద్దరు ఇచ్చాము. అంతగా మాకు నచ్చే పుస్తకాలు. ఎందుకంటే చక్రవర్తి గారు చెప్పిన వీళ్ళు చెప్పినట్లు ఇది ఒక నిశ్శబ్ద విస్ఫోటనం. అసలు మా మిత్రులు ఏం చెప్తారంటే, అయ్యా మేము కాయం రాసి మా సొంత డబ్బులతో ప్యాక్ చేసి కవులందరికీ పంపిస్తాము, సగానే సగం మందు ఆ ప్యాకింగ్ కూడా ఓరదీయరు, చేరిందని కూడా చెప్పరు మాకు. ఇంత అంటే దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం అనే స్థితిలో ఉన్నప్పుడు ఈయన కావ్యాలు రాసి ఆ కావ్యాలు అమ్జాన్లు అమ్ముడుపోతూ బయట అమ్ముడుపోతూ మళ్ళీ పునరుద్ధరణలు వస్తున్నాయంటే ఆ కావ్య విశిష్టత మీ అందరికీ తెలుసు. బాలంతర బ్రహ్మణ గారిని మనఃపూర్వకంగా అభినందిస్తూ వారి నుంచి కనీసం మరో 10 పుస్తకాలు రావాలని ఆశిస్తూ ధన్యవాదాలు. విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్య అతిథి సందేశం శ్రీ ఓరెడ్డి పార్వతీశం గారు. ఈవేళ జపాన్ వాళ్ళు మనకి 2-in-1 3-in-1 అలవాటు చేశారు. నాకు అనిపిస్తుంది పార్వతీశం గారిని చూస్తున్నప్పుడు వారు all-in-1, మధురమైన గంభీర గళం, ఆర్ద్రమైన భావాలు, ప్రజారంజకమైన ఆలోచన విధానం, ఉదాత్తమైన సాహిత్యాన్ని సామాన్యుడికి చేరువ చేయడానికి, ఆ సాహిత్యంలోని భావ వైభవం సామాన్యుడి గుండె తలుపు తట్టడానికి ఏ శైలి విన్యాసం కావాలో అలాంటి శైలి విన్యాసం కలిగిన దూరదర్శన్లో వారు మనకి సుపరిచితులు. ఇప్పుడు సమీస్తున్నారు. మీ అందరిలో చాలా మంది నా దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఆ టీవీలో చూసేవండి, ఈ టీవీలో చూసేవండి అని చెప్తూ ఉంటారు. నేను టీవీలో కనిపించడానికి మొట్టమొదటి కారకులైన వారు శ్రీ పార్వతీశం గారు. ఈ టీవీలో తమసోమ జ్యోతిర్గమయ కార్యక్రమం ద్వారా నన్ను బుల్లితెరకు పరిచయం చేసిన ఉదారమూర్తి శ్రీ పార్వతీశం గారు ఎందరెందరికో తమ ప్రోత్సాహాన్ని అందిస్తూ నిరంతరం సాహిత్య వ్యవసాయం సాగిస్తున్నవారు. ఓలేటి పార్వతీశుల మేలైన పసింది మాట మీరల్ వినుడి అని ప్రార్థిస్తూ పార్వతీశం గారిని తమ గణం సవరించవలసిందిగా కోరుతున్నాను. ప్రచురణ సంస్థ, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖల సౌజన్యంతో ఏర్పాటైనటువంటి ఒక మంగళకరమైన సన్నివేశంగా సందర్భంగా భావన చేస్తూ ఉన్నాను. ఈనాటి ఈ సభకు అధ్యక్షం వహిస్తున్నటువంటి పండితమన్యులు ఉభయ భారతి మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారికి, ఇతపూర్వమే గ్రంథ సమీక్ష చేసి ఆ గ్రంథంలోని సౌగంధ్యాన్ని పరివ్యాపింపచేయడానికి శాయశక్తులా ప్రయత్నించినటువంటి శ్రీమతి హవీలకు, వేదిక మీద ఉన్నటువంటి వీళ్ళని కృతికర్త అనడానికి కుదరదు, కానీ ఇవాళ ఈ గ్రంథాన్ని మనకి అందజేసినంత వరకు ఆ భాగస్వామ్యాన్ని అందుకున్న బాలంతర వెంకటరమణ గారికి, నిజానికి ఈ గ్రంథం మనకి చేతిలోకి అందుకు రావడానికి కారకుడు ఆవిడ భావరాజు పద్మిని. ఆహూతులైన రసజ్ఞ ప్రేక్షక సమక్షానికి నమస్కారం. ముందుగా పద్మినికి ఇంకోసారి నమస్కారం. ఎంత మంచి పేరు పెట్టావమ్మా, బంగారు, అచ్చ తెలుగు. ఎవరు పెట్టగలరు? ఒక పబ్లిషర్ అనేవాడు ఎవడైనా, ప్రచురణకర్త తన సంస్థకి అచ్చంగా తెలుగు అని పెట్టగలడా? ఎంత ధైర్యం కావాలి, ఎంత చిత్తశుద్ధి కావాలి. సామాన్యమైన విషయం కాదు. తెలుసో తెలియకో మనం ఈ జన్మ సంక్రమించింది మనకి. ఆ పుట్టడం తెలుగు జాతిలో పుట్టాం. ప్రాథమికంగా అందరం భారతీయులమైన
ఎవర్రా నువ్వంటే నేను తెలుగువాడిని అని చెప్పుకోవడంలో ఉండే గర్వం ఎంత గొప్పది. ఒక మంగళంపల్లి బాలమురళీకృష్ణకు, ఒక శ్రీపాద వారికు, ఒక నేదునూరి వారికు, ఒక విశ్వనాథ సత్యనారాయణకు, ఒక రాయప్రోలుకు, ఒక దేవులపల్లి కృష్ణశాస్త్రికు, ఒక అక్కినేని నాగేశ్వరరావుకు, ఒక ఎన్టీ రామారావుకు, ఒక ఆచంట వెంకటరత్న నాయుడుకు, ఒక పిసపాటికు, ఒక షణ్ముఖి ఆంజనేయరాజుకు, ఇంతమంది తెలుగు వాళ్ళకి నేను వారసులని చెప్పుకోవడం ఎంత గొప్పతనం. అలాంటి తెలుగు భాష మనకి మాతృభాష అవడం ఎంత గొప్పతనం. అలాంటి మాతృభాషలో ఉన్న గ్రంథాలను ప్రచురించడానికి అచ్చంగా తెలుగు అని పెట్టుకున్న పద్మినిని అభినందిస్తూ, ఒక సంగీతమేదో పాడునట్లు, ఒక సంగీతమేదో పాడునట్లు, భాషించునప్పుడు వినిపించు భాష, విస్పష్టముగనెల్ల వినిపించునట్లు, స్పష్టోచ్చారణంబునను భాష, రసభావముల సమర్పణ శక్తియందున అమర భాషకు దీటైన భాష, రసభావముల సమర్పణ శక్తియందున అమర భాషకు దీటైన భాష, జీవులలోనున్న చేవయంతయు, జీవులలోనున్న చేవయంతయు చమత్కృతి పల్కులన్ సమర్పించు భాష, భాషలొక 10 తెలిసిన ప్రభువు జూచి, భాషలొక 10 తెలిసిన ప్రభువు జూచి, భాషయన ఇద్దియని చెప్పబడిన భాష, భాషలొక 10 తెలిసిన ప్రభువు జూచి, భాషయన ఇద్దియని చెప్పబడిన భాష, తనర ఛందస్సులోని అందమ్ము నడక తీర్చి చూపించినటిది తెలుగు భాష అని తెలుగు వాళ్ళకి తొట్టతొలిగా జ్ఞానపీఠం అనేటువంటి ఒక పురస్కారాన్ని భిక్ష వేసిన మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారు సంస్తుతించిన భాష ఇది. అలాంటి భాష, దానికి సంబంధించినటువంటి విస్తృతిలో ఎంత సాహిత్యం వచ్చింది, ఎన్ని గ్రంథాలు వచ్చాయి. ఒక నన్నయ్య దగ్గర మొదలు, అది మన బాధ్యతగా గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. నిజానికి తెలుగు భాషలో నిర్మితమైనటువంటి ఒక ప్రాచీన సాహిత్యానికి వెళితే ఒక కావ్యాలు, ఇతిహాసాలు, పురాణాలు, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రబంధాలు, అనేకమైనటువంటి అద్భుతమైన రీతులని, ఒక కల్పనా చాతురిని, ఒక శైలీ నిర్మాణాన్ని, భాషా విన్యాసాన్ని, ఇవన్నీ తెలుగు జాతికి ఇచ్చినటువంటి ఒక చరిత్ర తెలుగు సారస్వతానికి ఉన్నది. దీన్ని విస్మరించకూడదు. నన్నయ్య మనకి బంధువా? మన తాతలు ముత్తాతలు 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 లెక్కేసుకున్న వెళ్ళినా అసలు ఎవరికి బంధువో తెలియనటువంటి నన్నయ్యని ఈవేళ కూడా తెలుసుకుంటాం మనం. విశ్వనాథ సత్యనారాయణ ఎవరికి బంధువు అని ఈవేళ మాట్లాడుకుంటున్నాం. కనుక వాళ్ళు అందించినటువంటి సాహిత్యాలను, సాహిత్య స్పర్శ వల్ల ఈవేళ ఒక శాశ్వతత్వాన్ని పొందారు వాళ్ళు ఈ జాతిలో. అలాంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ శాశ్వత నిర్మాణాలను, ఆ శాశ్వత కావ్య నిర్మాణాలను ముందు తరాలకు తీసుకువెళ్ళవలసినటువంటి ఒక బాధ్యత మనందరిపైన ఉంటుంది. ఇలాంటి ప్రయత్నం ఎంతమంది చేస్తున్నాం? ఏ ఏ వేదికల నుంచి మనం చేయగలుగుతున్నాం? ఇవన్నీ ఎప్పటికప్పుడు సమీక్షించుకోవలసినటువంటి ఒక అవసరం ఉన్నది. మనం కొంచెం నిశితంగా పరిశీలించినప్పుడు వాళ్ళకు వాళ్ళు చెందినటువంటి కావ్యాలు నిర్మించి, కథలను నిర్మించి మరొకటి ఇవ్వడం అనేది
రచయితలు కానీ చేస్తున్నటువంటి పద్ధతి ఒక క్రమం అయితే, ఒక శాస్త్రగతమైనటువంటి అంశాలను, ఒక పురాణగతమైనటువంటి అంశాలను, ఇతిహాసం చెప్పినటువంటి మంచి చెడులను అందించేటువంటి పరిస్థితి ఇవాళ కొంచెం తగ్గుతూ ఉన్నది. కానీ కొంతమంది దానికోసమే కంకణధారులై ఉన్నారు. ఇందాక మనం తెలుగు గురించి చెప్పినప్పుడు తెలుగు భాషకి కొంత ప్రాచీన హోదా రావాలి అని మనం దాని గురించి పదే పదే అనుకున్నటువంటి సందర్భాలు, కొంతవరకు సాధించిన సందర్భాలు ఉన్నాయి. కానీ తెలుగుకు ప్రాచీన హోదా లభించింది అన్నటువంటి ఒక పరిస్థితి వచ్చిన తర్వాత మనలో ఎవరమైనా, మనలోనే కాదు ఈ విస్తృతి చెందిన సమాజంలో ఎవరైనా తెలుగు భాషకు ప్రాచీన హోదా రావడం వల్ల ఇది జరిగింది అని చెప్పగలిగినటువంటి విషయం ఒక్కటైనా ఉదాహరించగలరా? ఒక్కటి. ప్రభుత్వం మాకు ఇచ్చిందండి, తెలుగు భాషకి గుర్తింపు ఇచ్చింది, ఇది ప్రాచీన భాషని ప్రకటించింది, బాగుంది. తెలుగును కూడా మరొక భాషతో పాటు పక్కన నిలబెట్టారు, బాగుంది, సంతోషం. కానీ ఈ హోదా ప్రభుత్వం ఇవ్వడం వల్ల నా భాషకి ఇది వచ్చింది, ఒక తెలుగువాడిగా నేను గర్వించడానికి ఈ అవకాశం వచ్చింది, ఈ వేదిక నాకు దొరికింది అని చెప్పగలిగిన సంఘటన ఒక్కటైనా ఉన్నదా? ఇది ఆలోచించాలి. ఇలా ఆలోచించినటువంటి పుణ్యపురుషులలో ఒకళ్ళిద్దరు పేర్లు మనం మడిస్తే తేళ్ళు, ఆ మడిచిన పేర్లలో మనకి ఎదురయ్యే పేరే బేతవోలు రామబ్రహ్మం. ఆయన అనేక విశ్వవిద్యాలయాల్లో పనిచేశాడు. నాగార్జున విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయం, తర్వాత కేంద్రీయ విశ్వవిద్యాలయం, వీటన్ని చోట పనిచేశాడు. ఆ పనిచేసేటువంటి అంత్య భాగంలో ఈ ప్రాచీన హోదా రావడం వల్ల దానికి సంబంధించినటువంటి ఒక పీఠం కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేస్తే దాని పక్షాన వర్ణన రత్నాకరం అని మనకి గ్రంథాలు ఉండేవి. అవి బహుశా 1-2 గ్రంథాలే అప్పటికి అందుబాటులో ఉన్నట్టు గుర్తు. అలాంటి 2-3 గ్రంథాలను తీసుకుని వాటిని విస్తృతపరిచి 23 గ్రంథాలుగా ఇతఃపూర్వం ఆమె సంభావించినటువంటి పాఠకమిత్ర వ్యాఖ్యానంతో తెలుగు జాతికి అందించినటువంటి ఏకైక సందర్భం ప్రాచీన హోదా కలగడం వల్ల మనకు కలిగిన ఒకే ఒక్క లాభం. ఆ లాభాన్ని చేకూర్చిన వాడు బేతవోలు రామబ్రహ్మం. ఈ బేతవోలు రామబ్రహ్మం అనేటువంటి వ్యక్తి, ఇందాక నేను చెప్పినట్టుగా పద్యం అనేది ఈ భాషకు దొరికినటువంటి ఒక ఆభరణం కనుక పద్య రచన పైన విశేషమైనటువంటి మక్కువ కలిగినటువంటి వ్యక్తి రామబ్రహ్మం గారు. ఆయన ఇవాళ అవధానాలు సాగించేటువంటి స్థితిలో ఉన్న ఎంతో మంది అవధానులకు గురుపీఠం లాంటి వాడు బేతవోలు రామబ్రహ్మం గారు. ఆయన అధ్యక్షంలో అవధానం చేస్తే నా జన్మ ధన్యం అని భావించిన అవధానులు తెలుగులో కోకొల్లలున్నారు. అటువంటి గురుపీఠమైనటువంటి ఆ వ్యక్తి ఎవరైనా ఈవేళ సాధారణంగా ఒక పెద్దవాడు మల్లాపరాడు శ్రీమనారాయణ గారు ఏమంటే నేను పుస్తకం రాశాను కొంచెం ముందు మాట రాసి పెడతారా అని అడుగుతారు. అడగడం భావ్యం. కానీ అది వచనం అయితే నాకు పంపకండి, నేను ముందు మాట రాయను. మీరు రాసిన కావ్యం పద్య కావ్యం అయితే పంపండి, నేను మాట రాస్తానని ప్రతిన పట్టినటువంటి పద్యానురక్తుడు బేతవోలు రామబ్రహ్మం. అలాంటి వ్యక్తి పద్య కవిత పరిచయం చేస్తే ఆ సమ్మోహనంలో పడిపోయిన వ్యక్తి ఈ బాలాంతరపు వెంకటరమణ. పద్యం అనేది తెలుగు వాళ్లకు ఇంత గొప్ప సారస్వతాన్ని ఇచ్చిందా? ఇన్ని రకాల చమక్కులున్నాయి ఒక పద్యంలో, ఇన్ని రకాలైన వైలక్ష్యం ఉన్నదా ఈ పద్యంలో, ఇన్ని రకాల ప్రయోగాలు ఉన్నాయా? భాష రీత్యా, శిల్పం రీత్యా, నిర్మాణ రీత్యా, చెరుపుతున్నటువంటి వస్తువు రీత్యా ఇంత వైరుధ్యం, ఇంత విస్తృతి ఉన్నదా అని
తెలుగు భాషాభిమాని ప్రతివాడు సమ్మోహన పడిపోయినటువంటి సమయంలో ఆ సమ్మోహనం నుంచి ఇప్పటికీ తేరుకోని వ్యక్తి ఈ బాలాంతరపు వెంకటరమణ. నిజానికి పెద్దగా తెలుగు బాలాంతరపు అనగానే నాకేం గుర్తొస్తుందంటే మా తాతగారు ఇద్దరున్నారు, వెంకట పార్వతీశ్వర కవులు. కాల్పనికోద్యమ ఆరంభంలో ఏకాంత సేవతో శతాధికమైన గ్రంథకర్తలైన ఏకాంత సేవతో ప్రచలితమైన ముద్ర వేసి దేవులపల్లి కృష్ణశాస్త్రి లాంటి వాడే వంగ భాషకు రవీంద్రుని గీతాంజలి ఎట్టిదో ఆంధ్ర భాషకు వీరి ఏకాంత సేవ అట్టిది అని ఎపిటోప్లాగా ఒక వాక్యం రాసినటువంటి గ్రంథం అది. దాంట్లో ఉన్న పార్వతీశం గారికి సహకవే బాలాంతరపు వెంకట్రావు గారు, ఈయన బాలాంతరపు వెంకటరమణ గారు. అందుచేత ఈ బాలాంతరపు అనగానే ఈ బాంధవ్యం ఒకటి గుర్తొస్తుంది. ఆ రకంగానే నాకు సోదర తుల్యుడు రమణ, ఆయన ఏ కార్యక్రమం చేసిన. అలాంటి వెంకటరమణ ఈ పద్యం అనేటువంటి మత్తులో పడిపోయిన తర్వాత ఇన్ని అద్భుతమైనటువంటి పద్యకావ్యాలు ఉన్నాయి. భారత సంబంధమైన రచనలు కోకొల్లలుగా వచ్చాయి, ఒక రామాయణ సంబంధమైన రచనలు కోకొల్లలుగా వచ్చాయి. కానీ తరువాతి యుగాలలో వచ్చినటువంటి ఆధునిక యుగానికి కొంత ముందుగా వచ్చినటువంటి కాలాలలో వచ్చినటువంటి సాహిత్యాన్ని మనం తెలుగు వాళ్ళకి అందించవలసిన బాధ్యత ఉంది అని భావించినటువంటి ఒక సంకల్పమే ఇప్పుడు జరుగుతున్న ఈ సవన సదృశ్యమైనటువంటి ఈ యాక్టివిటీ జరుగుతున్నది. ఇవాళ ఈ కార్యకలాపాలన్నీ అలాంటివి. దాంట్లో భాగంగానే ఆయన చాలా చేశాడు. ఇంతవరకు మనుచరిత్రం చేశాడు, పారిజాతాపహరణం చేశాడు, పాండురంగ మహత్యం చేశాడు. ఇలా ప్రబంధాలు ఎన్నో చేసి వాడు చాలాసార్లు చెప్పారు, అవి 10 దాటి 11 దాకా చేరాడనేటువంటి విషయం. అలా చేస్తూ చేస్తూ అంటే ఇక్కడ మనం ప్రధానంగా గమనించవలసింది ఏమిటి అంటే ఒక విస్తృతమైనటువంటి ఇవాళ కథానిక ప్రపంచంలో కూడా ఒక కథకుడు పూర్వరంగంలో ఒక కథ చెబితే అతని చేతే ఆ కథను మళ్ళీ తిరిగి చెప్పించేటువంటి ఒక పరిస్థితి ప్రయత్నం మొదలయ్యాయి. అంటే 50 ఏళ్ల క్రితమో 60 ఏళ్ల క్రితమో రాసేటువంటి కథ యొక్క కాలమాన పరిస్థితులు కానీ ఆ కథకు ఉండేటువంటి విస్తృతి కానీ ఇవాళ తరాన్ని గుర్తుపెట్టుకుని మనం కథలో కొత్త ప్రయోగం చేయొచ్చా, చెప్పిన కథని తిరిగి చెప్పవచ్చా అనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఆధునిక సాహిత్యం. కనుక అతి విస్తృతంగా ఉన్నటువంటి గ్రంథాలని ఇవాళ ప్రవర్తిల్లుతున్నటువంటి ఒక తరం, దేనికైనా సమయం లేదనేటువంటి రోజుల్లో ఉన్నాం మనం. అన్నం తినడానికి కూడా ఇలా ఇలా తింటూ అడుదింటూ ఇడుతింటూ పరిగెత్తేటువంటి దౌర్భాగ్యమైన దయనీయ స్థితిలో ఉన్నాం. అంటే భోజనం అనేది జీవితంలో ప్రతి మనిషికి ప్రాథమికమైన అవసరం. అది అలాంటి అవసరం కూడా ఏదో పనున్నట్టు ఆ సినిమాలో చూడడానికో ఆ టీవీలో చూడడానికో లేకపోతే ఎవరితోనో సెల్ ఫోన్లో మాట్లాడడానికో ఖర్చు పెట్టేటువంటి దయనీయమైనటువంటి స్థితిలో ఇదంతా మనకు బోడంత పనుందని చెప్పడానికి బిజీ. అలాంటి స్థితిలో ప్రవర్తిల్లుతున్నటువంటి ప్రవర్ధమానమవుతున్నటువంటి ఒక తరానికి ఈ సాకల్యమైన గ్రంథాన్ని సంక్షిప్తంగా ఇవ్వగలవా అని రమణ చేసిన ఆలోచన నుంచి పుట్టిందే ఈ గ్రంథ ప్రవాహం. ఇన్ని గ్రంథాలు అందుకోసం ఇస్తున్నాడు అతను. దాంట్లో భాగంగానే ఈవేళ 1423 పద్యాలు ఉన్నటువంటి దీన్ని 425 కుతించాడు. 4 భాగాలు చేస్తే 3 భాగాలు తీసేశాడు, 1 భాగం మిగిల్చాడు ఇవాళ. దీనివల్ల ఏంటంటే కథాగమనం ఎక్కడా దెబ్బతినకూడదు, 2 ప్రధానమైన అంశాలు. కానీ పద్యం చెబితే ఆ పద్యంలో చాలా ప్రధానమైన కొన్ని పద్యాలు ఉంటాయి. ఆ పద్యం పక్కకి పోతే ఈ కావ్యం యొక్క ఇది ఉండదు. అంచేత ఏది ప్రధానంగా ప్రజల నోళ్లల్లో నలుగుతున్నదో ఆ పద్యాలన్నీ ఎంచుకోవడం ఒక ఎత్తు, దానికి సమాంతరంగా కథాక్రమం ఎక్కడ చెడిపోకుండా ఉండడానికి చేయవలసిన పరిశోధన ఒక ఎత్తు. వీటన్నింటిలో దృష్టి పెట్టి చాలా అందమైన గ్రంథాలని మనకు అందిస్తూ వస్తున్నాడు రమణ గారు. అందుకే ఈయన ప్రారంభంలో అన్న చోట ఇందాక ఆ అమ్మాయి కూడా చెప్పింది, రామబ్రహ్మం గారు ఈయన గురించి ప్రశంసిస్తూ 4-5 పద్యాలు రాశారు. ఏదో కోహ్లీ అని అదే చమత్కారం చేశాడు ఆయన.
ఆయన అన్నాడు, శ్రద్ధ ఉన్నవాడు సాధించునేది అయినా, శ్రద్ధ ఉన్నవాడు సాధించునిది అయిన, వయసు గియసులెల్ల వంకలంతే. ఆయన 70కి వెళ్ళాడు కదా, 72. ఏ వయసు అయిపోయిందండి ఈవేళ రేపు అనే పరిస్థితి వస్తుంది కదా. 30 ఏళ్లలో ఉన్న దారుఢ్యం 40 ఏళ్లలో ఉన్న పరిగెత్తేటువంటి పరిస్థితి ఉండదు. ఒకవేళ ఉండాలన్నా ఇలాంటి వాటి కోసం ఏం ఖర్చు పెడతాము? ఖర్చు పెట్టవలసిన వ్యవహారాలు చాలా ఉంటాయి. అంచేత ఆ వయసు మీద తప్పుకునేటువంటి అవకాశం పుష్కలంగా ఉన్నవాడు రమణ. శ్రద్ధ ఉన్నవాడు సాధించునిది అయిన, వయసు గియసులెల్ల వంకలంతే. నిన్ను చూచిన యువత, ఇందాక ఏ యువత గురించి మాట్లాడుతున్నానో, ఎప్పుడూ బిజీ అని స్మార్ట్ ఫోన్తో తిరిగేటువంటి ఏ వ్యక్తులు ఉంచాడో ఆయన ప్రస్తావిస్తాడు. నిన్ను చూచి యువత నేర్వదాయి పాటి, నిన్ను చూచి యువత నేర్వదాయి పాటి, జయము నీకు రమణ, జయము జయము అని మా రమణను ప్రస్తావించాడు రామబ్రహ్మం గారు. అంటే చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో ఆ కృషి తాలూకు విషయం సరైన వాళ్ళ దగ్గరికి చేరాలి. అది చేరిందని నేను భావిస్తున్నాను. లేకపోతే తెలుగు విశ్వవిద్యాలయానికి కీర్తి పురస్కారం ఎందుకు ఇస్తుంది? ఆయన మామూలుగా సాహిత్య వ్యవహారాల్లో లెక్క పెట్టేటువంటి వ్యక్తి కాదు నేపథ్యంతో. కానీ ఈ కృషి చేయడం వల్ల తెలుగు విశ్వవిద్యాలయానికి కీర్తి పురస్కారం ఇచ్చింది. కనుక చేస్తున్నటువంటి కృషి వృధా పోవటం లేదు. జాతికి ముందు తరాలు కూడా చెప్పుకునేటువంటి స్థితికి దీని వెళుతుంది అనేటువంటి ఒక విషయాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు రమణ. ఇక విషయంలోకి వస్తే ఈవేళ ఈ కళాపూర్ణోదయం అనేటువంటి పింగళ సూరన గారి గ్రంథాన్ని మనకి పరిచయ గ్రంథంగా ఇచ్చేటువంటి ఒక పరిస్థితి దీంట్లో కనపడుతుంది. పింగళి సూరన 1520 ఆ ప్రాంతంలో ఉన్నాడని, ఒక 60-70 ఏళ్ల పాటు బతుకుంటాడని ఒక అంచనా. సరే, ఆ లెక్కలు వ్యవహారాలు మనకు అవసరం లేదు. పింగళి సూరన గారు రాసినటువంటి కావ్యాలు ఇందాక రాఘవ పాండవీయం, ధృతికం ఇలాంటి కొన్ని కావ్యాలు చెప్పుకున్నాం. ఇవాళ ప్రత్యేకంగా అందిస్తున్నటువంటి గ్రంథం కళాపూర్ణోదయం. సారస్వతంలో కూడా ఏం జరిగింది అంటే, ఇప్పుడు మీరు పాతకాలంలో ఒక బిఎన్ రెడ్డి గారు, ఒక కేవి రెడ్డి గారు, ఒక కమలాకర్ కామేశ్వరరావు గారు, వాళ్ళన్నీ ఆ మల్లీశ్వరి, మాయాబజార్ లాంటి సినిమాలు తీస్తుంటే ఒక చక్కటి కథాక్రమం అది వెళుతుంటే హాయిగా అబ్బో ఇంత అద్భుతమైన సినిమాలు తీశాడు వీడు అనేటువంటి స్థితి ఇప్పుడున్న వాళ్ళకి కనీసం కొంతమందికైనా తెలుస్తుంది. తలలు మెరిసిన వాళ్ళు, తలలు మెరిసేవాళ్ళు కొంతమంది ఉన్నారు కనుక వాళ్ళకి కొంతమందికి తెలుస్తుంది ఈ సినిమాల వ్యవహారం. ఆ తరువాతి కాలంలో, అంటే అంత క్లాసిక్స్ లాంటి సినిమాలు ఇచ్చినటువంటి తర్వాతి కాలంలో ఒక విఠలాచార్య లాంటి వాడు ప్రవేశించాడు అనుకోండి, లేదా ఒక దాసరి నారాయణరావు గారు వచ్చాడు అనుకుందాం, ఒక రాఘవేంద్రరావు గారు వచ్చాడు అనుకుందాం, ఒక గోపాల్ రెడ్డి గారు వచ్చాడు, ఇలాంటి వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైంది, ఈ కథను రకరకాల మలుపులు తిప్పడం మొదలుపెట్టారు. దాన్ని ట్విస్ట్లు అంటున్నాం. ఏదో స్క్రీన్ ప్లే అన్నారు కానీ స్క్రీన్ ప్లే అనే విషయం కాదు. రకరకాల కథ ఇక్కడ ఈ మలుపు తిరిగితే ఒక ఉత్కంఠ కలిగిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచనలతో కథలో మలుపులు తిప్పడం మొదలుపెట్టారు. అంటే అంత పెద్ద క్లాసిక్స్ ఇచ్చిన మాయాబజార్ లాంటి సినిమాలు ఇచ్చినటువంటి వ్యక్తుల తర్వాత ఈవేళ కాలంలో ప్రవేశించి మేము ట్విస్టులు ఇస్తున్నాం, ఇందుచేత చిత్రాలు అద్భుతమైన విజయాలు సాధిస్తున్నాయి అనేటువంటి తరంలోకి వస్తే, ఇలాంటి ప్రక్రియను నేను సారస్వతంలో 600 సంవత్సరాల క్రితమే ప్రవేశపెట్టానురా అని చెప్పడానికి ఒకడున్నాడు, ఆయన పింగళి సూరన. ఇవాళ ఏది కొత్త విషయం అని చెప్పడానికి అధునాతనంగా నేను ఈ కథను ఇక్కడ దాకా వెళ్ళి తల్లిని చంపేసేలా మార్చాను, అయితే ఈ కొడుకులు తల్లిచారు చేయించాను. ఇవేవో పెద్ద వాడు సాధించిన విజయాలుగా మాట్లాడుకుంటున్నారు ఇవాళ. అంటే కథలలో ఇది వ్యక్తులకు సంబంధం లేదు, తరం గురించి మాట్లాడుతున్నాను నేను. అంచేత అలా చేసినటువంటి మార్పులలో కథలోని ఒక ఉత్కంఠను కలిగించడానికి చెప్పేటువంటి మలుపులో
నిజానికి కథ అర్థం అవుతుందో లేదో సినిమాలు చూస్తే మనకే అర్థం అవుతుంది. ఇవాళ సినిమా ఇదివరకు కథ గురించో, దాంట్లో నటుడి గురించో, దర్శకుడి గురించో, పాటలు పాడిన వాళ్ళ గురించో మాట్లాడుకునేటువంటి రోజుల నుంచి ఇవాళ 100 కోట్లు ఖర్చు పెట్టాం, న్యూజిలాండ్లో సినిమా తీసాం, లండన్లో తీసాం, దీని షేర్ ఏమో 51% ఉంది, దీనికి 61 కోట్లు అక్రాస్ ది టేబుల్ అనేటువంటి మాటలు మాట్లాడుకుని దయనీయమైన స్థితికి వచ్చాం సృజనా రంగంలో కదా. కానీ ఇలా మీరు మాట్లాడుతున్నటువంటి టెక్నిక్లు ఏవైతే ఉన్నాయో మీకు తెలియని కాలంలో 600 సంవత్సరాల క్రితంలో నేను ఇచ్చాను అన్నాడు. ఎటువంటి సారస్వతంలో తెలుగు జాతి గర్వించేటువంటి పద్య ప్రబంధ గ్రంథాలలో ఇచ్చున్నాడు ఆయన. దార్శనికుడు అంటే ఎవరు? ముందు రాబోయే కాలాన్ని 600 ఏళ్లకు ముందు సారస్వతంలో గ్రహించగలిగిన వాడెవడు? వాడు కదా దార్శనికుడు అంటే. అలాంటి దార్శనికుడు పింగళేశ్వరుడు ఎంత అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేశాడు ఈ కథలో. ఇందాక ఆయన జోగారావు గారి మాట, ఎస్వి జోగారావు గారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ ఆయన మాట ఒకటి అన్నాడు. ఆయన నిజంగా కొంతమంది కొన్ని మాటలు మాట్లాడితే అవి శిలాశాసనాలు, ఇంకా దానికి మళ్ళీ తిరుగు లేదు, ఇటువంటి మనం మార్చలేము. ఒక కళాపూర్ణోదయం పూర్తి గ్రంథం చదివి ఎదురుకుండా కూర్చుని ఒక 10 నిమిషాల్లో కథ చెప్పగలిగితే వాడికి డాక్టరేట్ ఇవ్వచ్చు అన్నారు. ఇది సామాన్యమైనటువంటి మాట కాదు ఇది. ఎందుకంటే అన్ని రకాల మలుపులు ఉంటాయి ఆ కథలో. ఇప్పటికి కూడా పరిశీలనగాను మనం సంపూర్ణమైనటువంటి దృష్టిని ఏకాగ్రతని పెట్టి చదివితే తప్ప కళాపూర్ణోదయం నాకు అర్థమైందండి, నేను మాట్లాడగలను దీని మీద అనేటువంటి వ్యక్తుల్ని మీరు చూపించలేరు. అది ఈ గ్రంథానికి ఉన్న స్థాయి. 600 సంవత్సరాల క్రితం మనకి ఇచ్చాడు. అటువంటి ఒక గ్రంథాన్ని ఈవేళ మా జాతికి ఇవ్వడానికి చేసినటువంటి ప్రయత్నమే వెంకటరమణ చేసినటువంటి ప్రయత్నం. దీంట్లో రకరకాల విషయాలు, ఇందాక ఒక ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్పిందంటే, కథ ప్రారంభం ఎక్కడైందో నడుస్తోంది. కానీ ఈ కథ ఏంటంటేనండి, ఇవాళ సినిమాల్లో కూడా చెబుతాం కదా, ఆ కథ నడుస్తుంటే అప్పుడు ఏమైందంటే మా అమ్మ అని మళ్ళీ అమ్మ కథలోకి వెళ్తాడు, ఆ తండ్రి కథలోకి వెళ్తాడు, తండ్రి జైల్లోకి వెళ్తాడు. ఈ వ్యవహారాలు వీటిని ఫ్లాష్ బ్యాక్లని పూర్వరంగాలన్నీ చెబుతూ ఉంటాం. అలాంటి విషయాన్ని ఆ రోజుల్లోనే ఒక ప్రబంధ సదృశ్యంగా ఉన్నటువంటి కావ్యంలో చెప్పాడంటే ఎంత గొప్ప విషయం అది. అంతేకాదు ఇవాళ ఒక ఉన్మత్తమైనటువంటి రోజులు వచ్చాయి. ఆడవాళ్ళు, మగవాళ్ళు, ముఖ్యంగా యువతరంలో వాళ్ళు సాగించేటువంటి ఈ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో చాలా జుగుప్సాకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. కొత్తగా 2 కుర్రాళ్ళు ఎవరన్నా అక్కడ కూర్చుని, అక్కడ 2 అమ్మాయిలు వస్తే మనం ప్రశాంతంగా ఆ హాల్లో కూర్చుని సినిమా చూడడానికి కూడా వెనుకాడేటువంటి పరిస్థితి. సకుటుంబంగా మన సినిమాకి వెళ్ళే స్థితి ఉండదు అక్కడ. వాళ్ళ ప్రవర్తనలా ఉంటున్నాయి. క్లబ్బుల్లోనూ, హోటల్లోనూ, రెస్టారెంట్లోనూ ఎక్కడికి వెళ్ళినా ఈ రకమైనటువంటి పరిస్థితి. తర్వాత వాళ్ళ ఆహార్యాల విషయంగా, వాళ్ళ అలవాట్ల దృష్ట్యా కానీ, వాళ్ళ స్వభావాల దృష్ట్యా కానీ, ఆడవాళ్ళు మగవాళ్ళల్లా ప్రయత్నించడం, మగవాళ్ళు ఆడవాళ్ళల్లా దాన్ని వాళ్ళు భావించుకుని ప్రయత్నించడం, ఇలాంటివన్నీ వికృతమైన చేష్టలు మనం చూస్తున్నాం. అలాంటి వివరాలను కూడా 600 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి వాడు పింగళేశ్వరుడు. ఎంత దార్శనికుడు, నీ ముందు జీవితం ఇలా తగలడుతుందిరా అని ఆయన సూచనప్రాయంగా చెబుతాడు కొన్ని కథల్లో, చిన్న కథల్లో. అంత అద్భుతమైనటువంటి నిర్మాణం ఉన్నది ఈ కథలో. ఇలాంటి ఈ విశేషమైనటువంటి విషయంలో అంటే కేవలం ఇలాంటి ప్రయోగశీలమైనటువంటి పరిస్థితులలో ఇవాళ సినిమాల్లో కథలు దర్శకులు ఇలా తిప్పారని, ఇక్కడ ట్విస్ట్ చేశానని చెప్పారని ట్విస్టులతోనే ఈ కథ నడిచిందా అంటే, సమాజహితమైనటువంటి అంశాలు కూడా చాలా అద్భుతంగా చెబుతాడు. తర్వాత మనం ఆలోచించవలసిన, వివేచన చేయవలసిన విషయాలు చాలా చెబుతాడు ఆయన. దాని అవతారికలో ఒక మాట అంటాడు, కవి అంటే కవిత్వాన్ని చెప్పే కవి మామూలుగా గొల్లవాళ్ళు పాలు తీస్తుంటారు కదా పొద్దున్నే వెళ్ళి ఆవుల దగ్గర. ఆ పాలు తీసేవాడికి సమన్వయిస్తూ ఒక విషయం చెబుతాడు, ఈ 2 ఎలా చేయాలో అని.
విశ్రామ విహతిగా వింపక సారవత్సాహిత్య సౌమనస్యంబులిరిగి సమయంబుదప్పక శ్రవణ కఠోరంబులైన శబ్దముల అచ్చాకులాత్మజేయక సత్పరిచిన సుకుమార వాక్సరళితాభిప్రాయముగాను నచ్చి పదబంధ శిథిలిత వాటిల్లగానీక ఏ చందములయందు ఏ మరిలక పరగు కవియు దోహకరుడు. కవి దోహకరుడు పాలు తీస్తున్నాడు వాడు. కవియు దోహకరుడు యశము కీర్తి రావాలి, దుగ్ధము పాలు రావాలి. అక్కడ కవితకి కీర్తి రావాలి, యశము రావాలి, పాలు తీసేవాడికి పాలు రావాలి. పరగు కవియు దోహకరుడు యశము దుగ్ధము బడయునట్లుగాని నాదు కృతి దురాపమదవు కీర్తియు బాలు నీకుంట పాలు ఇయ్యకుండా ఉండడం, పాలు ఇయ్యకుండా ఉండడం అనేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ కవికి సమాజంలో ఆ కవిత్వానికి ఆమోదపడని స్థితి వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే అనవసరమైన ప్రయోగాలు చేస్తూ పిచ్చి పిచ్చి రాతలు రాస్తూ వ్యాకరణము మరొకటను నీ ఇష్టమైన ప్రయోగాలు చేస్తే ఉండేటువంటి గ్రంథ రచనలు పండిత జనం పామర జనం ఆకర్షింపబడక మంచి కవిత్వం రాశాడా అని రాకపోయినటువంటి, అంటే ఆ యశం ఎలా రాదో ఈ పాలు కూడా అలా రావని ఒక అద్భుతమైన విషయం చెప్తాడు. కృష్ణ దర్శనానికి నారదుడు వెళుతున్నప్పుడు మణికంధరుడు ఎదురైనప్పుడు ఒక మాట, అక్కడికి కొంతమంది ఆడపిల్లలు చక్కగా ఉయ్యాలు ఊగుతూ ఉంటారు. ఈవేళ ఉయ్యాలంటే చాలా మందికి తెలియదు. ఏదో అట్ల తద్దినాడైనా కనీసం ఊగినటువంటి కొన్ని రోజులు మనలో చాలా మందికి తెలుస్తాయి, కానీ ఈవేళ ఉయ్యాలు, ఆడపిల్లలు, పరికిణీలు, వ్యవహారాలు ఏం తెలియదు. అలా ఆడపిల్లలందరూ కూడా కలిసి ఆడుకుంటూ ఉయ్యాల ఊగుతున్నారు. ఆ ఉయ్యాల ఊగుతున్నప్పుడు మణికంధరుడు నారదుతో అన్నాడు, ఎంత బాగా అంటాడంటే, తమిపు ఉదీగెల తూగుటు ఇయ్యల పంతాలాడుచుందూప ఆ కొమరుంబ్రాయపు గబ్బిగుబ్బెతల అంగ్రముల్ సక్కగాజాగి మింటి మొగంబై తను దెన్సు టీవి కనుగొంటే దివ్యమనుంద్ర నాక మృగీ నేత్రల మీద కయ్యమునకు కాల్జాసులా గొప్పెడు. ఆడపిల్లలు ఉయ్యాలొగుతున్నారు. ఉయ్యాలొగుతున్నప్పుడు ఇక్కడ దాకా పెడుతుంది, మళ్ళీ ఇలా వస్తుంది. ఇలా ముందుకెళ్ళి ఇలా వెనక్కి వచ్చినప్పుడు వాడు చాచినటువంటి కాళ్ళు ఇలా పైకి వెళ్తాయి ఆకాశం మీద. ఈ ఆడపిల్లలందరూ కాలు ఇలా అంటుంటే అదే ఆకాశంలో ఉన్నటువంటి సురకాంతలు మీ అందమే ఉంది, మాది కదా అందం అని వాళ్ళతో పంతాలాడుతున్నాడానికి పోతున్నట్టుగా ఉందట అని భావిస్తున్నాడు మణికంధరుడు. అది నారదుడితో చెబుతున్నాడు. ఎంత అందమైనటువంటి ఆలోచన. మామూలుగా ఆడపిల్లలు ఊగేటువంటి ఉయ్యాలలో ఇలా ఊగుతుంటే అలా పైకి వెళ్ళేటప్పటికి కాళ్ళు పైకి వెళ్తాయి కదా, ఆకాశానికి కనపడుతూ ఉంటాయి గట్టిగా ఊపుకునే కొద్దీ. అలా కనపడితే ఆయన అంటున్నాడు, ఒరే నువ్వు చాలా భవిష్యత్తులో చాలా గొప్ప కవి అవుతాడు అంటాడు ఈ పద్యం చూసిన తర్వాత. అతను ఏమీ ఆలోచనలు, ఒక రసోచితమైనటువంటి కేవలం మనం ఎంతసేపు కడవదప్పుదని ఉంటే ఆ ట్విస్టులు వ్యవహారాల గురించి మాట్లాడతాం తప్ప ఆయన ఆ కవి ఆ మహానుభావుడు ఎంత అర్థవంతమైనటువంటి ఎంత సమాదరణీయమైనటువంటి సృజన తన పద్యాల్లో చేశాడో చూస్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది. అలా ఇంకా చాలా పద్యాలు ఉన్నాయి, చెబుతున్న కొద్దీ ఎక్కడికో సాగుతూ ఉంటుంది ఉయ్యాల సాగినట్టు. ఇలా విశేషమైన విస్తృతి కలిగినటువంటి కథను వీలైనంత సంక్షిప్తంగా, ముఖ్యంగా
దానికి వచన రూపాన్ని ఇచ్చాడు ముందు తను. దానివల్ల ఏమవుతుందంటే కేవలం కావ్యం చదువుకుంటూ ముందుకెళ్తే మనం ఎక్కడెక్కడికో ఇలా తిరుగుతూ ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. అలా తెలియనటువంటి పరిస్థితి లేకుండా కథను 40-50 పేజీలు రాసి ఉంటాడు. అవన్నీ రాయడం వల్ల ముందు మీకు కథ అర్థం అవుతుంది. వచనంగా కథ చదవడం వల్ల ఓహో ఇక్కడ ఈ మలుపు ఉంది, ఇక్కడ ఈ కథ ఉంది, ఈ పాత్ర ఇది ఇక్కడ ఉంది అనేటువంటి విషయం చాలా స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. అప్పుడు మీరు కావ్యంలోకి ప్రవేశించి ఏవైతే మనం చదువుకోవాల్సిన గొప్ప పద్యాలు ఉన్నాయో వాటిని వదిలేయకుండా ఆ కావ్యాన్ని పూర్తి చేసేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఈ కళాపూర్ణోదయ పరిచయం అనేటువంటి గ్రంథం కలిగించినందుకు ఈ బాలాంత్రపు వెంకటరమణ అనే సోదరుని వేదికాముఖంగా అభినందిస్తూ స్వస్తి. ఆలోచనామృతం అన్నారు మన పెద్దలు. ఎలా ఆలోచిస్తే అందులోని అమృతాన్ని మనం ఆస్వాదించడానికి అవకాశం ఉంటుందో ఆ ఆలోచన విధానాన్ని వారు సమగ్రంగా నిరూపించారు తమ ప్రసంగంలో శ్రీ పార్వతీశం గారి గారు. పింగళి సూరనార్యుని ప్రత్యేకత ప్రాచీన సాహిత్యాన్ని మనం అందుకోవడానికి ఆచార్య వేటూరు రామబ్రహ్మం గారి విశేష కృషిని, విలక్షణమైన కృషిని దాన్ని అందిపుచ్చుకునే ఆ మార్గంలో శరపరంపరగా గ్రంథరచన చేస్తున్న బాలాంతరపు వెంకటరమణ గారి కృషిని ఇన్నింటిని సమీక్షిస్తూ నిజానికి కళాపూర్ణోదయాన్ని మనం ఎలా అధ్యయనం చేయాలో, ఎలా అవగాహన చేసుకోవాలో కూడా తమ ప్రసంగంలో లలితంగా మధురంగా ప్రౌఢ గంభీరంగా అందించారు ఈనాడు శ్రీ ఓలేటి పార్వతీశం గారు. నాకు అనిపిస్తుంది ఆనాడు బాలాంతరపు వెంకట్రావు గారు, ఓలేటి పార్వతీశం గారు జంటకములుగా ఉన్నారు. అంటే బాలాంతరపు వారి హృదయం ఓలేటి వారికే బాగా అర్థమవుతుంది, తరాలు మారిన. అందువల్ల బాలాంతరపు వెంకటరమణ గారి ఆంతర్యం, ఆశయం, అభిలాష, జీవిత లక్ష్యం, తెలుగు భాష పట్ల ఉన్న మక్కువ ఎవరికి బాగా తెలుస్తుంది అంటే ఓలేటి వారికే తెలుస్తుంది అని ఇప్పుడు మనందరికీ తెలిసింది. చక్కని సమీక్షాత్మకమైన, సందేశాత్మకమైన ప్రసంగాన్ని అందించిన శ్రీ పార్వతీశం గారికి మా ప్రాచీనులు ఒక మాట చెప్పారు. శిశులు వేత్తి పశులు వేత్తి వేత్తి గానరసం పణి ఓ వేత్తి కవితాతత్వం ఈశ్వరోవా నవా అన్నారు. కవితాతత్వం తెలియాలంటే పార్వతీశ్వరులకు మాత్రమే తెలిసే అవకాశం ఉంటుంది. ఆ కవితా తత్వాన్ని వారు అద్భుతంగా మనకు అందించారు. వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలో ఒకరిద్దరు మిత్రులు తమ అభినందనలు తెలియజేసిన తర్వాత వేదికపై ఉన్న పెద్దలను, ముఖ్యంగా రచయితను మనం సత్కరించుకునే మంచి కార్యక్రమంలోకి ముందుకు వెళ్దాం. అభినందన. అయ్యా పులిపాక కాంతారావు గారు దయచేసి తమ ఆశీస్సులు అందించండి. కవి అవకాశం మాత్రం పరిమితం అని పెద్దలందరికీ తెలుసు. వేదిక ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ముందు సభలో కూర్చున్న వాళ్ళందరికీ కూడా నమస్సులు చేస్తూ, బాలాంతరం వారు నాకు ఆప్తమిత్రులు. వారు ప్రబంధ కావ్యాలన్నింటినీ పరిచయం చేయడం ముదావహం. నేను సభలో ఎక్కువ మాట్లాడడం నాకు అలవాట్లేదు. వారు ఇంకా ఇతోధికంగా ఎన్నో గ్రంథాలు రాసి ఆ సరస్వతీదేవి ఆశీస్సులను అందుకోగలని అమ్మవారిని ప్రార్థిస్తూ విరమిస్తున్నాను. ధన్యవాదాలు. వేమూరి ప్రసాద్ గారు దయచేసి మీ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సభకు నమస్కారం. వేదిక మీద కూర్చున్న పెద్దలకు వందనాలు, నమస్కారం. నాకు తెలుగు భాష ఎందు, తెలుగువాడిని అయినా కానీ తెలుగు భాష ఎందు పెద్ద పరిచయం లేనందుకు అది చెప్పడానికి చాలా సిగ్గుపడుతున్నాను. కానీ గత 2-3 సంవత్సరాల నుంచి తెలుగు వెలుగు గ్రూపులో నేను వారు చేస్తున్న కార్యక్రమాలని ఆనందిస్తున్నాను, అటెండ్ చేస్తూ ఆనందిస్తున్నాను.
నేను ఈరోజు ప్రత్యేకంగా ఆరోగ్యం అంతా సహకరించకపోయినా కానీ వచ్చాను. ఎందుకంటే బాలాంతరపు వెంకటరమణ గారి పట్ల నాకున్న గౌరవం నన్ను ఇవాళ ఇక్కడికి తెచ్చింది. సెకండ్లీ, మన కోలేటి పార్వతీశం గారు మన లక్ష్మీకాంతరావు గారు నా ఒక ఇంగ్లీష్ పుస్తకాన్ని తెలుగులో అనువదించారు గత 2 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఆ అనువదించబడిన పుస్తకాన్ని ఓలేటి పార్వతీశం గారు తన హస్తకమలాలతో ఆవిష్కరించారు. ఒక 2 సంవత్సరాలు అయిందనుకుంటాను మన చిక్కటిపల్లి త్యాగరాయ గాన సభలో. ఈ 2-3 సందర్భాలను పురస్కరించుకొని నేను ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని నిశ్చయించుకుని వచ్చాను. నాకు ఈ అవకాశం, ఈ 2-3 మాటలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు రమణ గారికి ధన్యవాదాలు. మీ అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు. శ్రీమన్నారాయణ స్వరూపమైన సభకి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన సహృదయులందరికీ నమస్కారం తెలుపుకుంటూ, నేను శ్రీ వెంకటరమణ గారి 2వ కూతురిని, ప్రశాంతి నా పేరు. ఇంతమంది పెద్దలు మాట్లాడిన తర్వాత మాట్లాడే అర్హత అయితే లేదు, కానీ ఈ చిన్నపాటి అర్హత కూడా ఆది దంపతులైన మా అమ్మా నాన్నగారు శారదా వెంకటరమణ గారి కడుపును పుట్టడమే నా అర్హతగా నేను భావిస్తూ కొంచెం సాహసమైన ప్రయత్నం చేస్తాను కొంచెం మాట్లాడడానికి. అయితే శ్రీమద్ రామాయణంలో ఒక శ్లోకం కొంచెం వినిపిస్తాను, సమయ పరిమితిని పాటిస్తాను, వెంటనే అయిపోతుంది. సత్యేన లోకాన్ దీనాన్ దానేన రాఘవః గురూన్ శుశ్రూషయా వీరః ధనుషాయుధి శాత్రవాన్ అనే శ్లోకం ఉంటుంది, పెద్దలందరికీ తెలుసు. శ్రీరామచంద్రమూర్తి లోకాలని, అందులో జనులని ఎలా జయించాడు అనే చెప్పే శ్లోకం ఇది. సాహసమైన ప్రయత్నం చేస్తున్నాను మా నాన్నగారికి ఈ శ్లోకాన్ని అన్వయించడానికి. నాకు తెలిసిన పదాలతో, చిన్న చిన్న మాటలతో పెట్టడానికి ప్రయత్నిస్తూ, సత్యేన లోకాన్ని ఆయన సత్యంతో గెలుచుకున్నాడంట, జయించాడంట శ్రీరామచంద్రుడు. అలా మా నాన్నగారు సత్యస్వరూపమైన గ్రంథ ప్రబంధనాలతో లోకాలని అటు అమెరికా నుంచి ఇటు సింగపూర్, మలేషియా వరకు గెలుచుకున్నారు. అలాగే దీనాన్ దానేన రాఘవః, దీనులను దానంతో గెలుచుకున్నాడంట, జయించుకున్నాడంట శ్రీరామచంద్రుడు. పామరులకు సైతం అర్థమయ్యేలా పద సంకలనంతో, నాలాంటి పామరులు అలా గెలుచుకున్నారు మా నాన్నగారు. గురువున్ శుశ్రూషయా, గురువులను సేవతో గెలుచుకున్నాడంట రామచంద్రమూర్తి. అలాగా తెలుగు భాషా సంస్కృతికి చేస్తున్న సేవలతో ఆయన గురువుల్ని గెలుచుకున్నారు. వీరాహ ధనుషాయుధి శాత్రవాన్, ఆయన శత్రువుల్ని బాణాలు, ఆయన పరాక్రమంతో గెలుచుకున్నాడంట. ఈ సమాజం అజ్ఞానం అనే అంధకారంలో కొట్టుకు వెళ్ళిపోతుందని మన అందరికీ తెలుసు. శ్రీరామచంద్రుడు బాణాలు ఎలా అయితే సంధించాడో అలాగా జ్ఞానజ్యోతుల్ని వెలిగించడానికి ఇన్ని పుస్తకాలని మా నాన్నగారు సమాజానికి అందిస్తున్నారు. ఇలాగే ఆయన ఇంకా ఇంకా పుస్తకాలు రాయాలని, రచనలు చేయాలని, సమాజానికి ఎంతో అవి ఉపయోగపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఆత్మావై పుత్రనామాసి అని ప్రసిద్ధమైన మాట ఉంది. ఇప్పుడు కొంచెం సవరణ చేసుకోవచ్చు మనం. ఆత్మావై పుత్రికా నామాసి అంటే ఎందుకంటే తండ్రి గారు ఎక్కువగాన్ని ఆమె చక్కగా అర్థం చేసుకున్నారు, మంచి మాట చెప్పారు. వచ్చేన లోకాన్ని చేయితే ప్రసిద్ధమైన రామాయణ శ్లోకాన్ని, ఆ భావాన్ని సమన్వయం చేసి తండ్రి గారు ఏమొచ్చారని వాళ్ళు కీర్తించారు. చాలా సంతోషం. కార్యక్రమంలో ఇప్పుడు రచయిత స్పందన, రచయిత సత్కారం. గ్రంథ ఆవిష్కరణలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. హృదయ ఆవిష్కరణ ఈ కార్యక్రమంలో చివరి అంశం.
రచయిత హృదయస్వామి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మద్గురుదేవులు ఆచార్య బేతవులు రామబ్రహ్మం గారి పాదపద్మాలకు ప్రణామాలు సమర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన ముద్ర భారతి మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారికి, వాచస్పతి సోదరులు, మా స్నేహం తాతల నాటి స్నేహం, వారు చెప్పినట్టు ఓలేటి పార్వతీశం గారు వారి ఉపన్యాసం వింటుంటే అసలు ఒళ్ళు మర్చిపోతుంది. చాలా చక్కటి విషయాలు చెప్పారు, చాలా అద్భుతంగా నిర్వహించారు. మిత్రులు అందరూ చాలామంది వచ్చారు. సో అంతకంటే ముందు ఈ పుస్తకానికి ధన సహాయం చేసిన కాశీనాథుని రాధ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాను. మిత్రులందరూ వచ్చిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. దేవరకొండ సుబ్రహ్మణ్యం గారు, ఇంద్రగంటి హనుమంతరావు గారు, మా మిత్రుడు శేషసాయి గారు, పులిపాక కాంతారావు గారు, కమల్ గారు, శివస్వరూపులు యువటూరి వారు వచ్చారు. మా బాల్యమిత్రుడు ఓలేటి బాబ్జీ వచ్చాడు. చాలామంది కూర్చో 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 ఇవి వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. మా మిత్రులు ఎన్ శ్రీరామచంద్రమూర్తి గారు, వారికి 5వ 6వ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్ ఉన్నాయి, 2 PhDలు ఉన్నాయి. చాలా మా తిరగాల స్నేహం, చాలా ఆత్మీయ స్నేహం. వారు వచ్చారు. సమయాభావం వల్ల చాలామంది మాట్లాడదాం అనుకున్నా కుదరట్లేదు. వచ్చే పుస్తకావిష్కరణ సభలో తప్పకుండా ఇప్పుడు మిస్ అయిన వాళ్ళు తప్పకుండా మాట్లాడరు. కానీ హరవిలాసం పూర్తిగా వచ్చింది. పిల్లలు అంటున్నారు త్వరగా రాసేయకండి, వచ్చేవాళ్ళకి కూడా ఆసక్తి ఉండదు, కొన్ని గ్యాప్ ఇచ్చి పుస్తకావిష్కరణ చేయండి అంటున్నారు. కాబట్టి హరవిలాసాన్ని మెల్లిగా పూర్తి చేద్దాం. కాబట్టి నాకు ఎంత సన్మానం చేసిన మిత్రులందరికీ, ఆశీర్వదించిన పెద్దలందరికీ, జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, గురుదేవులకి అందరికీ భక్తిపూర్వకంగా నమస్కరిస్తూ మీ అందరికీ మరొక అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. మనస్సు ఆనందంతో నిండినప్పుడు ఆనందం మాటలకు అందదు. అందుకని వారు చాలా క్లుప్తంగా కృతజ్ఞత నివేదనం మాత్రం చేశారు. కావ్యాన్ని గురించిన వారి అభిప్రాయం అంతా ఈ గ్రంథం మీద పుష్కలంగా ఉంది. మనమంతా ఆ గ్రంథాన్ని అధ్యయనం చేసి రమణ గారి ఆశయాన్ని మనం వినియోగించుకోవచ్చు. కార్యక్రమం చివరికి వచ్చింది. వందన సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఒకరిద్దరు మిత్రులు రమణ గారిని సత్కరిస్తారు. ఇలా వందన సమర్పణ జరుగుతుంది. ఈ సభకు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మధుర భారతి శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారికి, అలాగే వాచస్పతి మాన్యులు శ్రీ ఓలేటి పార్వతీశం గారికి, అలాగే ఎంతో దూరాభారాన్ని ఓర్చుకుని ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ మా కృతజ్ఞతలండి. ఈ సభ ఇంతటితో ముగిసింది. కృతజ్ఞతలు. ముఖ్య అతిథిగా పాల్గొని అద్భుతమైన సందేశాన్ని అందించిన శ్రీ ఓలేటి పార్వతీశం గారికి, శ్రీ ఓలేటి పార్వతీశం గారికి ఆత్మీయతను, గౌరవాన్ని పడుగు ప్రేక్షలుగా వేసిన ఒక అందమైన శాలువ సీమకు అలంకరించి